యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి ఆత్మ వరాల్లో నుండి మొదటి ప్రాధాన్యమైనటువంటి ఆరంభ సంబంధమైనటువంటి 5 వరాలను మనం ధ్యానించుకోవడానికి దేవుడు తగిన సహాయాన్ని మనందరికి కూడా అనుగ్రహించాడా లేదా? ఆత్మ వరాల్లో నుండి ఎన్ని పూర్తి చేసుకున్నాం? 5 పూర్తి చేసుకున్నాం. ఇంకెన్ని ఉన్నాయి చెప్పాలి. ఎన్ని ఉన్నాయో తెలియదే, లెక్కలేనన్ని ఉన్నాయి. ముందు రోజుల్లో కూడా వాటిని పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తాను, కానీ అవసరానికి మించి అయితే ఏమి ఉండదు. ఏదైనప్పటికీ 5 వరాలను మనం ధ్యానించుకునేటువంటి కృప దేవుడు మనకు అందించాడు. మొట్టమొదటి వరం పేరే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరుచు వరము, అద్భుత కార్యములు, శక్తి. అద్భుత కార్యములు చేయగలిగే శక్తి. అది వరం కాదు, శక్తి. ఎవరి మీద అయితే దేవుడి యొక్క అభిషేకం ఉంటుందో, దేవుడి యొక్క శక్తి ఎవరి మీద అయితే దింపబడుతుందో, అనుగ్రహించబడుతుందో, ఎవరినైతే దేవుడు అభిషేకించాడో పరిశుద్ధాత్మ మూలంగా కూడిన శక్తితో వాళ్ళు అద్భుత కార్యాలు చేయగలరు. అంతేకాని దేవుని అభిషేకం లేనటువంటి వ్యక్తి అద్భుతాలు చేయలేడు. కాబట్టి వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారో. సంపూర్ణమైనటువంటి శక్తి వాళ్ళల్లో కనబడినప్పుడు, వాళ్ళకి పొందుకున్నప్పుడు వాళ్ళు అద్భుత కార్యాలు చేయగలిగేటువంటి వారిగా మారతారు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతమైన రీతిలో దేవుడు ముందుకు కొనసాగింప చేయడానికి కూడా ఇష్టపడ్డాడు. అయితే ఈ రోజున 6వ వరం, 6వ ఆత్మీయ వరం, దానికి ఉన్నటువంటి పేరే ప్రవచన వరము. ప్రవచనము చెప్పేటువంటి వరం. అయితే ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12:10 రెండో భాగాన్ని నేను చదివేయడానికి ప్రయత్నిస్తున్నాను. జాగ్రత్తగా గమనించి ఉందాం. చూడండి. మరి ఒకనికి ప్రవచన వరము. ప్రవచన వరము అంటే ఇది గిఫ్ట్ అన్నమాట. ఇది వరం. అందరికీ కాదు, ఇది దేవుని ఏర్పాట్లో అవసరం ఉన్నటువంటి వ్యక్తులకి దేవుడు అందించేటువంటి, అనుగ్రహించేటువంటి వరం. ప్రవచనాలు చెప్పేటువంటి వరం. ప్రవచనాలు చెప్పేటువంటి వరం. ఈ ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తుల్ని బైబిల్ ప్రవక్తలు అని పిలుస్తూ ఉంది. ప్రవక్తి అని కూడా వాళ్ళకి పేర్లు పెట్టబడతా ఉంది. ఈ ప్రవక్తలో మగవారిలోనే లేరు కానీ ఆడవారిలో కూడా అనేక మంది కనబడుతూ ఉన్నారు. మిరియాము ప్రవచించింది. ఫిలిప్ యొక్క కుమార్తెలు ప్రవచించారు. కాబట్టి ప్రవక్తలు అనేవాళ్ళు మగవాళ్ళలోనే కాదు కానీ ఆడవాళ్ళలో కూడా కనబడుతూ ఉంటారు. ఒక మగవాడినేమో ప్రవక్త అంటారు, ఆడవారినేమో ప్రవక్తిని లేదంటే ప్రవక్తి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎవరిని పిలుస్తారు ప్రవక్తులనంటే? ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తుల్ని ప్రవక్తలు అని చెప్పి బైబిల్ పిలుస్తూ ఉంది. నేను కాదు, ప్రవచించేటువంటి వ్యక్తుల్ని. అయితే ఒక విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేసి, ఇది ఎవరికి దేవుడు అందిస్తాడో, ఈ వరం ఉన్నటువంటి వ్యక్తుల్లో కనబడేటువంటి విశేషాత్మకమైనటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దానిలోకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా వరకు ఈ 1 కొరింథీ 12లో ఉన్నాయి. సేవకులను ఉద్దేశించి సేవలకు ఇచ్చేటువంటివి, విశ్వాసులకు అనుగ్రహించబడేటువంటివి, విశ్వాసులు కలిగి ఉండేటువంటి వరాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ధ్యానించుకుంటూ మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే సమస్త సృష్టిలో కూడా ప్రతి జీవిలో, ప్రతి రకమైనటువంటి జీవిలో కూడా పెద్ద చిన్న అనేటువంటి ఉంటాయి అనేది చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రతి జీవరాశిలో కూడా రకరకాలైనటువంటి జీవులు ఉన్నాయి. కొన్ని కోట్లాది రకాలైనటువంటి జీవరాశులు భూమి మీద సంచరిస్తున్నాయి, బ్రతుకుతూ ఉన్నాయి. ప్రతి జీవి కూడా ఒక రకం. పక్షులు ఒక రకం, జంతువులు ఒక రకం. జంతువుల్లో ఇంకా బోల్డన్ రకాలు ఉన్నాయి. సింహాలు, కోతులు, కుక్కలు, నక్కలు, గాడిదలు, ఇలాగ జంతువుల్లో చాలా నానా విధాలైనటువంటి రకాలైనటువంటివి కనబడుతూ ఉన్నాయి. చేపల్లో కూడా నానా విధాలైనటువంటి రకాలు దేవుడు కలుగు చేశాడు. దేవుడి సృష్టిలో ఒక భాగం. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఒక జంతువు లేదంటే ఒక సింహము అనేటువంటి జాతి ఉందనుకోండి. సింహాల్లో కూడా చిన్న పెద్ద అనేటువంటి రకాలు కనబడుతూ ఉంటాయి. పిల్లుల్లో కూడా పిల్లి అనే జాతి రకాల్లో కూడా
చాలా రకాలైన పిల్లులు కనబడుతూ ఉంటాయి. బావురి పిల్లని, అడవి పిల్లని, లేదంటే బయట తిరిగేటువంటి ఇలా రకరకాలుగా జంతువులు అనేటువంటివి, స్థానాలు అనేటువంటివి, శాఖలు అనేటువంటివి సృష్టిలో ఒక భాగంగా దేవుడు అందించాడు. చేపలు చూడండి, చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి. తిమింగలం దగ్గర నుంచి మొదలుకొని చిన్న చిన్నవి ఉంటారు, వాటిని ఏమంటారు, బొచ్చు పొరుగులే, వాటి దగ్గర వరకు బోల్డెన్ రకాలు, పెద్దది, తర్వాత ఒక స్టేజ్, తర్వాత ఇంకా చిన్న చేప. సింహాల్లో పెద్ద పెద్ద సింహాలు అనేటువంటివి ఉన్నాయి, దాని తర్వాత సైజు ఉన్న సింహాలు ఉన్నాయి. దానికంటే కూడా చిన్న రకాలైనటువంటి మౌంటైన్ లైన్స్ అంటా ఉంటారు, అవి కూడా సింహజాతుల్లో చిన్న రకాలన్నీ కూడా. పక్షుల్లో చూడండి, ఆస్ట్రిచ్ ఉంది, చాలా పెద్ద సైజు ఉన్నటువంటి పక్షి, అది అన్నిటికంటే చిన్న పక్షి ఉంది. కివి అనేటువంటి పక్షి, పెద్దవి ఉన్నాయి, మధ్య తరగతివి ఉన్నాయి, చాలా కింద స్థానానికి సంబంధించినటువంటి శాఖలు కూడా సృష్టిలో చాలా భాగాలు, చాలా జంతు జీవితాల్లో, జంతు జాతుల్లో మనకు కనబడతా ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా చిన్న పెద్ద అనేటువంటి వారు దేవుడు నియమించుకున్నాడు. మీకు అర్థం అవడానికి చెప్పాను ఇప్పటి వరకు, జంతువుల గురించి, చేపల గురించి, పాముల గురించి. అనకొండ ఉంది, అనకొండ కూడా చిన్న పాము, ఏంటి, వానపాము, శాఖలు లేవా, అర్థం అవడానికి. కాబట్టి ప్రతి జీవిలో కూడా శాఖ అనేది ఉంది, కంపార్ట్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి, కేటగిరీస్ అనేటువంటివి ఉన్నాయి. మానవ జాతిలో కూడా పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళు అనేటువంటి వారు కూడా ఉన్నారని నా అభిప్రాయం ఎప్పుడూ కూడా దృఢంగా తెలియపరుస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎలాగ ఉంటారో, పెద్ద పెద్ద శరీర ఇదంతా కూడా కలిగి ఉంటారు. వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ అంతా కూడా 20 అడుగులు 30 అడుగులు కలిగిన వాళ్ళు ఉంటారు, 10 అడుగులు కలిగిన మనుషులు ఉంటారు, 5 అడుగులు కలిగినటువంటి మనుషులు, 3 అడుగులు కలిగినటువంటి మనుషులు కూడా ఉంటారు. కాబట్టి ఈ కేటగిరీస్ అని మీరు అనుకుంటారేమో, ఇక్కడ సైజుకి సంబంధించింది కాదు, పనికి సంబంధించింది. మనుషుల్లో కూడా పెద్ద చిన్న అనేటువంటి వాళ్ళు దేవుడు మూలంగా నియమించబడి ఉంటారు అని అనడానికి సాక్ష్యాలు, ఆధారాలు, నా యొక్క దృఢమైనటువంటి విశ్వాసం కూడా ఈ విషయంలో పనిచేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా మాట చెప్తా ఉంటాను, దేవుడు సృష్టికి కర్త అయిన వాడు అన్న మాట. ఆయనకి మించినోడు ఇంకెవరు లేడు. ఆల్ఫా ఒమేగా ఉన్న దేవుడు, ఆయన సుప్రీం పరాకాష్ఠలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తర్వాత ఆయన కంటే కూడా కొంచెం అని అనకూడదు, ఆయన అంత శక్తి లేని ఇంకొక జీవం ఉంది. ఆ జీవిని దేవదూతలు అన్నారు. దేవుడు సుపీరియర్. దేవుడు మానవ శరీరాన్ని దాల్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాం. ఆయన సుపీరియర్ లెవెల్. ఆయన తర్వాత కేటగిరీ దేవదూతలు. దేవుడు అంత శక్తి అయితే వీళ్ళకు ఉండదు, కానీ ఇంచుమించుగా బలమైన శక్తితో నింపబడినటువంటి వ్యక్తులు ఈ కేటగిరీ. వీళ్ళకంటే కూడా కొంచెం తక్కువలో ఉన్నటువంటి వాళ్ళే వాక్యానుసారంగా దేవదూతల కంటే కొంచెం తక్కువగా నువ్వు నన్ను నిర్మించితమే అంటాడు భక్తుడు. వాళ్ళెవరో అంటే మనుషులు. ఈ మనుషుల్లో దేవుడు నియమించుకున్న, ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు 3 ఉంటారు. ఆ ముగ్గురులో కూడా లెవెల్స్ ఉన్నాయి. దేవుడు తర్వాత దేవదూతలో, దేవదూతల తర్వాత ప్రవక్తలో, ప్రవక్తల తర్వాత సేవకులు, సేవకుల తర్వాత దేవుని యొక్క బిడ్డలో స్థానాలు ఉన్నాయి. దేవుడు తర్వాత దేవదూతలే, ఇంకా వాళ్ళకి మించిన లేరు. వాళ్ళకి తర్వాత ఇంకా పవర్ఫుల్ స్టేజ్ ఏదైనా ఉందంటే ప్రవక్తలు. వీళ్ళు మానవులే, మనుషులే, కానీ దేవుని మూలంగా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు. వాళ్ళ తర్వాత విశ్వాసులు, పాస్టర్ గారులు, దైవజనులు, దేవుని మనుషులు, వీళ్ళందరూ వాళ్ళ తర్వాత విశ్వాసాలు వస్తారు. అంటే మనుషుల్లో టాప్ కేటగిరీ దేవుడు నియమించుకున్న వాళ్ళు ఎవరంటే ప్రవక్తలే. అబ్రహాం ఒక ప్రవక్త, మోషే ఒక ప్రవక్త, ఇర్మియా ఒక ప్రవక్త, దానియేలు ఒక ప్రవక్త. చాలా తక్కువ మంది కనబడతారు. ఎక్కువ మంది కాదండి, చాలా తక్కువ మంది. కొత్త నిబంధన కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. మనకు కనబడే ఆ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు వచ్చిన ప్రవక్తలు చూసుకుంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆయన ఒక ప్రవక్త. హై కేటగిరీస్లో ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు. హై కేటగిరీస్లో ఉన్న వ్యక్తులు. సేవకుల కంటే గొప్పలు, పాస్టర్ గారి కంటే గొప్పలు, విశ్వాసుల కంటే గొప్పలు. దేవదూతల తర్వాత దేవుడికి ఇచ్చిన స్టేజ్ వీళ్ళదే, ప్రవక్తలదే. వీళ్ళ తర్వాత ఇంకెవరన్నా సరే అంత పవర్ఫుల్ క్యాండిడేట్లే ఈ ప్రవక్తలో. ఎంతమందికి అర్థమైంది? అందరికీ అర్థమైంది. అర్థం కాని వాళ్ళు ఇంకెవరో కూడా
లేరని నేను అభిప్రాయం కలిగి ఉన్నాను. అయితే ఈ ప్రవక్తల గురించి రాజులను గద్దించాడు దేవుడు. ఈ ప్రవక్తల జోలికి వస్తే రాజ్యాలను కూలగొట్టేశాడు దేవుడు. ఈ ప్రవక్తలను బాధ పెడితే తినేటువంటి సమృద్ధిని కూడా తీసేశాడు దేవుడు. ప్రవక్తలను ముట్టకూడదన్నాడు, అభిషక్తుల జోలికి వెళ్ళకూడదన్నాడు. తన ప్రవక్తల దగ్గరకు వచ్చిన రాజును సైతం గద్దించనన్నాడు. ఇందాక చదువుకున్నావా లేదా? ఏం చదివాం? 105 ఏం చదివాం అక్కడ? అసలు తీసి చదవండి. 105 14 నుంచి ఒకసారి చదవాలి. నేను అభిషేకించిన వాడిని నువ్వేం చేయకూడదు? ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చెయ్యకూడదనియు ఆయన ఆజ్ఞించాడంట. చెప్పలేదంట, ఆజ్ఞది, లా అది. ఇంక మళ్ళీ తేడా లేదు అందులో. ఆజ్ఞాతిక్రమనే పాపం. ఆజ్ఞాపించి ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు. తర్వాత ఆయన వారి కొరకు రాజులను సైతం ఏం చేశాడంటే దేవుడు గద్దించాడు. అంత పవర్ఫుల్ పర్సన్స్ అన్నమాట వీళ్ళు. వీళ్ళనే ప్రవక్తలు అని పిలుస్తూ ఉంటారు. ఇంకా బాగా అర్థం అవడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. క్షమించండి, దావీదు గొప్పోడా, సమూయేలు ప్రవక్త గొప్పోడా? ఎవరు గొప్పోళ్ళు ఇద్దరిలో? దావీదు గొప్పోడా దేవుని దృష్టిలో, లేదంటే లోక దృష్టిలో? సమూయేలు గొప్పోడా? దావీదుని సైతం అభిషేకించింది సమూయేలే, ప్రవక్త సమూయేలు. అంటే దావీదు ప్రవక్త అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. అంటే తర్వాత ఆయన సంతానం కొరకు ప్రవచించాడు కాబట్టి ఆ మాట అక్కడ రాయబడింది. ఇంకా ఇంకో మాట చెప్తాను. బాప్తీసు ఇచ్చేటువంటి యోహాను అనేటువంటి ప్రవక్త గొప్పోడా, అపోస్తులు గొప్పోళ్ళ? నేను అనుకుంటాను అపోస్తుల కంటే గొప్పోడు బాప్తీసు ఇచ్చి యోహాన్ అని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారే తన నోటమ్మట మాట్లాడిన మాట ఏంటంటే, స్త్రీలలో ఇటువంటి వ్యక్తిని ఎవరో కనలేదు. అంత పవర్ఫుల్ ప్రవక్త, చాలా పవర్ఫుల్. వాళ్ళు జోలుకు వస్తే దేవుడు తోలు తీయడం కాదు, తినేటువంటి తిండిని సైతం దూరం చేసేస్తాడు. రాజులను సైతం గద్దిస్తాడు, రాజులను సైతం గద్దిస్తాడు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సౌలు దావీదుకి పెద్ద తేడా ఏమి లేదు. వీళ్ళిద్దరూ కూడా ఆ సమూయేలు మూలంగా అభిషేకించబడినటువంటి వ్యక్తులే. కానీ ఎప్పుడైతే సౌలు సమూయేలు యొక్క ఆ వస్త్రపు చెంగుని తెంపాడో, చిరిగిందో, ఆ రోజు మొదలు సౌలును దేవుడు వదిలిపెట్టేశాడు. శపించబడ్డాడు సౌలు. అమాలేకుల్ని ఎవరినే కూడా విడిచిపెట్టకుండా ఉండమంటే ఉండలేదు, పశువులను దాచుకున్నాడు. దాని మీద ఏం కోపలేదు. కానీ సౌలుతో అబద్ధం ఆడతాడు, సమూయేలుతో అబద్ధం ఆడతాడు. సౌలు సమూయేలు యొక్క వస్త్రపు చెంగుని చింపుతాడు. ఆ రోజు మొదలు దేవుడు అన్న మాట్లాడు తెలుసా? సమూయేలా, ఇక నుండి నువ్వు సౌలు కోసం ఏం చేయొద్దు, ప్రార్థన చేయకు. అంత భయంకరమైన శాపం వచ్చేస్తుంది. పాస్టర్ గారుల కంటే, సేవకుల కంటే పవర్ఫుల్ కేటగిరీ ఒకటి ఉంది దేవదూతలకి మనుషులకి మధ్యన. ఆ పవర్ఫుల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే ప్రవక్తలు. వీళ్ళు ప్రవచిస్తూ ఉంటారు. జరగబోయేటువంటి దాన్ని, సంభవింపబోయేటువంటి వాటిని దేవుని మూలంగా ముందుగా వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రవక్తలను పిలువబడతా ఉంటారు బైబిల్ గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలోనే కాదు కానీ కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు అనేక మంది కనబడ్డారు. సౌలు కుక్కచావు చచ్చిపోయాడు. అలాంటి మరణం సంసోనికి సైతం రాలేదంటాను. సంసోనికి సైతం మరణ వేదన పడుతూ ఆత్మహత్య చేసుకుని తన కత్తి మీద ఆయనే పడి చచ్చిపోయిన సందర్భం. ఆ సమయంలో కూడా వ్యక్తిని దేవుడు ఏం చేయలేదు చెప్పండి? కరుణించలేదు. ప్రవక్తల జోలికి వెళ్ళకుడి.
నేను అభిషేకించు వాడిని ముట్టకుడి, నా ప్రవక్తలను కీడు చేయనుద్దేశించిన ఎడల రాజులను సైతం దేవుడు ఏం చేశాడనుంది? గద్దించాడనుంది, హెచ్చరించాడనుంది. అంత పవర్ఫుల్ క్యారెక్టర్లో ప్రవక్తలు అనగా ప్రవచించు వారు అని అర్థం. ప్రవచించేటువంటి వాళ్ళు, దేవుని మూలంగా ప్రవచించేటువంటి వ్యక్తులను ప్రవక్తలు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ప్రవక్తుల గురించి మనం ఏమి నేర్చుకుందాం? అసలు ప్రవచన వరం అనేటువంటిది అందరికీ దేవుడు అనుగ్రహించేదా, లేకపోతే వరం గనుక ఇది కూడా కొంతమందిలో మాత్రమే దేవుడు అనుగ్రహించేదా అంటే అందరిలో కాదు, కొందరిలో మాత్రమే దేవుడు పెట్టేటువంటి వరం ఈ ప్రవచన వరం. వీళ్ళు ప్రవచిస్తూ ఉంటారు, దేవుని మూలంగా మాట్లాడుతూ ఉంటారు, దేవుని మూలంగా హెచ్చరిస్తూ ఉంటారు. వీళ్ళ ప్రవచనం నెరవేర్పులోకి ఎప్పుడూ కూడా వస్తూ ఉంటుంది. వీళ్ళనే ప్రవక్తలు, ప్రవచించువారు అనేటువంటి మాట మనకు చాలాసార్లు వినబడతా ఉంటుంది. ప్రవచనం చెప్పేటువంటి వ్యక్తుల్ని ప్రవక్తలు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి ఒక ఐడియాకి వచ్చేసారు మీరు, ఇక్కడికి ఒక లెవెల్కి మీరు వచ్చేసారు. అసలు ప్రవక్తలు ఎవరో, ప్రవచించేటువంటి వరం కలిగిన వారిని ఏమని పిలుస్తూ ఉంటారో అనేటువంటిది మీకు ఒక అర్థమైతే అయిపోయింది. అయితే ఈ రోజుల్లో కూడా ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు లోకంలో తిరుగులాడుచున్నారండి. ఈ రోజుల్లో కూడా ప్రవక్తలు అనేటువంటి వారు, ప్రవక్తినులు లోకంలో మనకు కనబడతా ఉన్నారండి. ఒకవేళ కనబడితే నిజంగా దేవుని మూలంగా అభిషేకించబడినటువంటి ప్రవక్తుల్లో కనబడేటువంటి 5 అద్భుతమైనటువంటి విషయాల్ని ఈ రోజున మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ప్రవక్తుల్లో కనబడే 5 అద్భుతమైన లక్షణాలని నేను మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీళ్ళల్లో కనబడేటువంటి మొట్టమొదటి లక్షణం, నిజమైనటువంటి ప్రవక్తుల్లో కలిగి ఉండేటువంటి మొట్టమొదటి వరం ప్రవచన వరము. వీళ్ళు ప్రవచిస్తుంటారు. దేని గురించి ప్రవచిస్తుంటారు? జరగబోయేటువంటి వాటి గురించి, ముందులో సంభవించేటువంటి వాటిని గూర్చి ఆదిలోనే హెచ్చరిస్తూ జాగ్రత్త పరుస్తూ ప్రవచిస్తూ ఉంటారు. వీళ్ళు నిజమైనటువంటి ప్రవక్తలు. వీళ్ళకి ప్రవచన వరం అనేటువంటిది దేవుని మూలంగా అనుగ్రహించబడింది. అంటే దేవుని మూలంగా మాట్లాడేవాళ్ళు. అంటే మనకు వచ్చే లాభం ఏంటంటే రాబోయేటువంటి దినాల్లో, రాబోయేటువంటి సంవత్సరాల్లో, రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి వాటిని ఈ ప్రవచనం వరం పొందుకున్న వ్యక్తులకి దేవుడు ముందే చూపించి ఒక విశ్వాసిని, ఒక వ్యక్తిని జాగ్రత్త పరచడానికి, ముందుగానే వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళని కాపాడడానికి దేవుని మూలంగా, దేవుని యొక్క నోటి బోరగా ఈ వ్యక్తిని వాడుకుంటా ఉంటాడు. అంటే జరగబోయేటువంటి వాటిని ముందుగానే మాట్లాడుతూ ఉంటారు ప్రవచనం వరం కలిగినటువంటి వ్యక్తులు. ఎంతమంది ఉన్నారు బైబిల్లో? లెక్కలేనంతమంది ఉన్నారు. వాళ్ళు అన్నారంటే తిరిగి ఉండదు, అంత యాక్యురేట్గా జరుగుతూ ఉంటుంది. 100కి 99.9% జరుగుతుంది. ఆ 0.1% ఎందుకు జరగదు అనేది కూడా, దానికి కూడా చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. ఎప్పుడైనా దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా ప్రయత్నం అయితే చేద్దాం. 99.9% 100% యాక్యురేట్గా జరుగుతుంది. 0.1%, 0.5% వేరే కారణాలు, అది కూడా బైబిల్లో స్పష్టంగా రాసి ఉంచాడు దాని గురించి కూడా దేవుడు. అయితే ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు. అయితే నిజమైన ప్రవచనం వరం కలిగినటువంటి వ్యక్తి దేవుని మూలంగా ముందుగానే ఏం చేస్తూ ఉంటాడో? ప్రవచిస్తూ ఉంటాడు. ఎందుకోసం ప్రవచిస్తాడో? జాగ్రత్త పరచడానికి, కాపాడడానికి, నీ మేలు కోరి దేవుని మూలంగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరున్నారండి బైబిల్ గ్రంథంలోనంటే చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఒక బలమైనటువంటి సాక్ష్యాధారాన్ని ఒక ప్రవక్త గురించి మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ప్రవక్తకు ఉన్నటువంటి పేరే, ప్రవక్తుల్లో కల్లా చిన్న ప్రవక్త అనే పేరుంది. ఆయన్ని ఏమని పిలుస్తారు చెప్పండి? చెప్పాలి. చిన్న ప్రవక్త. చిన్న వయసు నుంచే 16-17 సంవత్సరాల వయసులోనే దేవుని మూలంగా పిలవబడినటువంటి ప్రవక్త. చెప్పాలి. ఇర్మియా. చాలాసార్లు చెప్పాను ఈ మాట నేను. ఇర్మియా చిన్న ప్రవక్త అంటే షార్ట్గా ఉంటాడని కాదు,
అందరికంటే కూడా తక్కువ పవర్ ఉంటుందని కాదు, వయసులో తక్కువ పనిచేసి చిన్న వయసును బట్టి చిన్న ప్రవక్తలను పెట్టడం జరిగింది, అంతే తప్ప వేరేదైతే ఏం కాదు. ఇర్మియా అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు. దేవుని మూలంగా జరగబోయేటువంటి విషయాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని, రోజుల్ని దేవుని మూలంగా ముందుగా ఆ ప్రజలకి హెచ్చరించాడు. ఆ ప్రవచనం నెరవేరిందా, అసలు నిజంగా జరగబోయేటువంటి వ్యక్తికి దేవుడు చూపిస్తాడా, మాట్లాడతాడా అనేటువంటి దానికంటే ముందుగా ఒకసారి లేఖనాన్ని చూసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొట్టమొదటగా ప్రవక్తల్లో ప్రవచించేటువంటి వరాన్ని దేవుడు అందిస్తూ ఉంటాడు. సంభవించేటువంటి విషయాల్ని ముందుగా తెలియపరుస్తూ ఉంటారు. ముందుగానే వాళ్ళు నోట పలుకుతూ ఉంటాడు దేవుడు. పదే పదే తెలియపరుస్తూ ఉంటాడు. ఒకసారి చెప్పొదిలేడు, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి చెప్పొదలడో, పదే 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 జరగబోయేటువంటి కీడును గూర్చి, జరగబోయేటువంటి విపత్తును గూర్చి ఈ ప్రవక్తల నోట దేవుని మాట ఉంచుతూ ఉంటాడు. మొట్టమొదటి లక్షణం, మొట్టమొదటి క్వాలిటీ, ఈ వ్యక్తి ప్రవక్త, ఈ వ్యక్తిలో ప్రవచన వరం అనేటువంటిది ఉన్నది అని గమనించడానికి మనం గమనించవలసిన మొట్టమొదటి విషయాన్ని ఈరోజు పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. ఇర్మియా గ్రంథము 25వ వచనము. ఇర్మియా గ్రంథము 25వ వచనం. వీళ్ళకి ముందుగానే హెచ్చరించేటువంటి ఒక లక్షణం దేవుడు అందిస్తాడు. ముందుగానే ప్రవచించేటువంటి ఒక చక్కటి వరాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే వీళ్ళు ప్రవచనాలు చెప్తా ఉంటారు. ప్రవక్తలు ప్రవచనాలు చెప్తా ఉంటారు. ప్రవచనం అనగా జరగబోయేటువంటి దాన్ని ముందుగా తెలియపరచడం. ఇప్పుడు ఇది దేవుని మూలంగా నడిపించబడేటువంటి సేవకుల్లోనే కనబడుతుందా, లేకపోతే ప్రవచనాలు బయటలు కూడా చెప్తున్నారా? ప్రవచనాలు బయటలు చెప్పట్లేదా? వాళ్ళు ప్రవక్తలు అవుతారా? వాళ్ళు దేవుని మూలంగా పలకరు. ఎవరి మూలంగా? దయ్యాల మూలంగా. సమూయేలు ఆత్మను తీసుకొచ్చింది కదా ఎవరవడి? సూదిగండ్రనా, మంత్రగత్తెనమ్మా, లేకపోతే దేవుని దాసురాలా, లేకపోతే దేవుని శిష్యురాలా? జరగబోయేదని చెప్పేసిందా? సాతాను కూడా చెప్తాడు. జ్యోతిష్యాలు, మంత్రాలయాల్లో ఈ సాతాను మూలంగా చెప్పేవి యాక్యురేట్గా ఉండవు. అవి చెప్పేవి మభ్యపరచడానికి, డబ్బు సంపాదించుకోవడానికి. కానీ దేవుని మూలంగా వచ్చిన ప్రవక్తలో ఒక వ్యక్తి యొక్క మేలు కోరుతూ చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి యొక్క ఉద్దేశం, దేవుడికి ఆ వ్యక్తి మీద ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ వ్యక్తులను వాడుకుంటూ ఉంటాడు. వీళ్ళని లాభం, వీళ్ళని బట్టి మనకు లాభం కంటే కూడా చాలా మేలు జరుగుతూ ఉంటుంది ప్రవక్తలు. ఇర్మియా 25వ అధ్యాయము. దీని గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. అంత ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు కనుక ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ముందు 5 విషయాలు మాట్లాడుకోవాలి కనుక త్వరగా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రవక్తలో కనబడే మొట్టమొదటి విషయం 25 ఇర్మియా 8వ వచనం నుంచి. సైన్యములకు అధిపతికి యెహోవా ఎలా సెలవెత్తున్నాడు? ఎలాగా? ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలవనింపించుచున్నాను. ఈ దేశం మీదకిని, దీని నివాసుల మీదకిని, చుట్టూనున్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరుగుట రాళ్ళ ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను, కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడు కాకుండానట్లు నియమింతును. ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే ఈ శాపం? 70 సంవత్సరాలు. జరిగిందా లేదా? ఇర్మియా చెప్పిన ప్రవచనం నెరవేరిందా లేదా? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేశాడా లేదా? అగ్నితో కాల్చేశాడా లేదా? షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు అనేటువంటి ఇలాంటి అనేక మంది యవన బిడ్డలందరినీ కూడా బబులోను రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడా లేదా? 70 సంవత్సరాల తర్వాత దానియేలు అనేటువంటి ప్రవక్త
దేవుణ్ణి వేడుకుంటే 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇశ్రాయేలు జనాంగం విడుదల పొందుకుందా లేదా? అంటే ప్రవచించిన ప్రవచనం నెరవేరింది, నెరవేర్పులోకి వచ్చింది. ఇది ప్రవక్త. 70 years యాక్యురేట్గా ఉంటుంది. ఇంక మళ్ళీ 71, 69, 69.5 అలా ఉండదు. ఇంచుమించు పెర్ఫెక్ట్గా చెప్తారు వాళ్ళు జరగబోయేదని సంభవింపబోయేటువంటి విషయాలు. శాపముకు వాళ్ళు లోనైపోతారు. నిజమైన దేవుని మూలంగా పలికేటువంటి ప్రవచనం ప్రవక్తల్లో చాలా వరకు కూడా మన మనసుకి బాధ కలిగించే ఉంటాయి. చాలామంది అనుకుంటారు, ఎప్పుడు శాపాలే పలుకుతారేటండి, శాపాలే మాట్లాడతారేటండి, ఓ మంచి రాదేటండి, ఓ దీవెన రాదేటండి. ప్రవక్తల నోట దీవెన కంటే ఎక్కువగా హెచ్చరింపు ఉంటుంది, గద్దింపు ఉంటుంది. మీరు అవిధేయులే ఉంటే ఈ శాపం వస్తుంది అని దేవుడు మాట్లాడలేదా? తినడానికి తిండి ఉండదు, సమృద్ధి కొట్టివేయబడుతుంది, పెళ్ళిళ్ళు అనేటువంటివి ఇంక మీలో కనబడవు, తిరగటరాళ్ళు శబ్దం వినబడదు, కాంతి దూరం అయిపోద్ది, బానిసలుగా ఉండిపోతారు. ఇవన్నీ మంచిగా బాధ కలిగించే శాపాల్లో ఉన్నాయా? నిజమైన ప్రవక్త మాటలు శాపాల వల్లే కనబడుతూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి, బాధ కలిగిస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా ఉండడానికి ఈ వ్యక్తులు దేవుడు మాట్లాడడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. దీవెన కంటే కూడా 80% ఒక వ్యక్తికి బాధని, నొప్పిని, దుఃఖమును కలిగించే రీతిలో ఉంటాయి వీళ్ళు ఏది మాట్లాడినా. అదే ఇక్కడ రాయబడింది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే ఎవరి ద్వారాగా మాట్లాడాడు? ఇర్మియా ద్వారాగా. పెర్ఫెక్ట్గా జరిగింది. నెబుకద్నెజరు వచ్చాడు, యెరూషలేమును పాడు చేశాడు, దండుగా తీసుకుని వెళ్ళిపోయాడు. 70 సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరును కొట్టాడు, పారసీక దేశం మీదకి అధికారం ఇచ్చాడు. ఇదంతా కూడా యాక్యురేట్గా జరగలేదా? జరిగిందా? జరగలేదా? వీళ్ళు మాట్లాడే మాట ఒక వ్యక్తికి బాధ కలిగించవచ్చు. ఒక వ్యక్తి శాపాన్ని ఏంటండి అన్నట్టుగా అనిపించవచ్చు. అవిధేయత నిన్ను శాపంలోకి నడిపిస్తుంది. అవిధేయత నిన్ను శాపగ్రస్తుల్ని చేస్తూ ఉంటుంది. అవిధేయత, దేవునికి ఇష్టం లేనటువంటి పని చేసేటువంటి వ్యక్తులు అవిధేయులు. దేవుడు హెచ్చరించినప్పటికీ, దేవుడు మాట్లాడినప్పటికీ, దేవుడు జాగ్రత్త పరిచినప్పటికీ కూడా ఆ మాటను లక్ష్య పెట్టక వాళ్ళ ఇష్టానుసారమైన రీతిలో జరిగించుకునేటువంటి వ్యక్తులు శాపగ్రస్తులు అవుతూ ఉంటారు. ఇశ్రాయేలు దీవించబడిన వ్యక్తులు, పిలవబడిన వ్యక్తులు, ఇసుక రేణువలే దేవుని యొక్క మాట మూలంగా నెరవేర్పులో ఉన్నటువంటి వ్యక్తులు శపించబడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? ఒక ప్రవక్త చెప్పిన మాటను సైతం వాళ్ళు ఏం చేశారు? అలక్ష్యం చేశారు. అవిధేయత. ప్రవక్తలు మాట్లాడే మాటని గౌరవించాలి. ముందుగా హెచ్చరించేటువంటి ప్రవచనం వారు ఉన్నటువంటి వ్యక్తి యొక్క మాటని సన్మానించాలి. వాళ్ళు అలాగే అంటారులేండి అన్నట్టుగా ఒకవేళ నువ్వు వెళ్తే నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు, శాపగ్రస్తురాలివైపోతావు. వద్దు అంటే వద్దు, అవును అంటే అవును. మ్యాక్సిమం వీళ్ళు వద్దనే అంటారు. మ్యాక్సిమం వీళ్ళు ఈ ప్రవచించే వ్యక్తులు, ప్రవక్తలు నీ ఇష్టాలకి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. లోకంతో స్నేహం, దేవునితో బెస్ట్. ఇంకా అంతకంటే ఎక్కువ నేను కోడి చేయక్కర్లేదు. ఎప్పుడు బాధ కలిగించేలాగే ఉంటుంది. ఇర్మియా ప్రవచిస్తే ప్రవచనం నెరవేరి వదిలేదు. మళ్ళీ 70 years వరకు కూడా బానిస సంఖ్యలో నుంచి బయటకు రాలేదు. ఇర్మియా 17-16 సంవత్సరాలకే దేవుడు పిలుచుకున్నాడు అనేటువంటి చరిత్ర ఉంటుంది. 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు ఈయన. 40 సంవత్సరాలు దేవుని కొరకు ప్రవచిస్తూ ఉన్నాడు. రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి నష్టం గురించి, శ్రమను గురించి, ఉగ్రతను గురించి 40 సంవత్సరాలు పరిచర్య చేసినా ఒక్కడు మాత్రం మారలేదు. 40 సంవత్సరాలు పరిచర్య చేస్తే 40 సంవత్సరాల్లో వాక్యం చెప్పినా, 40 సంవత్సరాలు సువార్త ప్రకటించినా, హెచ్చరించినా ఒక్కడు మారలేదు. ఎప్పుడు మారారు? శాపం అంత అనిపించిన తర్వాత మారారు.
కొంతమందిని దేవుడు శాపానికి అప్పచెప్తూ ఉంటాడు మార్పుల్లోకి నడిపించడానికి. వాళ్ళ జీవితంలో మనశాంతి ఉండదు, వాళ్ళ జీవితంలో సుఖశాంతులు ఉండవు, వాళ్ళ జీవితంలో వచ్చే కష్టార్జితం అంతా కూడా నీటి ఆవిరి వలె మారిపోతూ ఉంటుంది. వాళ్ళు అనుకున్న వాటన్నిటికీ కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ శపించబడినటువంటి తరం అంటాను నేను. మనశాంతి ఉండదు, సుఖం ఉండదు, సరైన తిండి ఉండదు. అంటే ఈ శాపంలో ఉన్న మాటలు చెప్తాను. కుటుంబంలో జీవితంలో వెలుగు ఉండదు, చీకటి వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు శపించబడినటువంటి వాళ్ళవి ఉన్నారని గమనించుకోవాలి. 40 సంవత్సరాల్లో వాక్యం గొంతు చించుకొని చెప్తే ఒక్కడు మారలేదండి. యోనా 40 రోజులు వాక్యం చెప్తే 1,20,000 మందిగా పైగా మారిపోయారు. ఇర్మియా వాక్యం చెప్తే 40 సంవత్సరాల్లో ఒకడు మారలేదు. యోనా 40 రోజులు చెప్పాడు వాక్యం, 1,20,000 మందికి పైగా మారారు. మరి అంతే, అది దేవుడు అలా రాశాడు, అంతే దేవుడి చిత్తం, అంతే ఏర్పాటు, అంతే అది. చూడండి, కొంతమంది ఇక్కడ ఎంత చెప్తామో బాప్తీసం 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 అని సజీవంతో కూడిన జీవం కలిగిన వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం. వీళ్ళు వేరే మందిరంకి వెళ్ళి ఒక 2 రోజుల్లో బాప్తీసం పొందేసుకుంటారు. అది అక్కడ రాశాడు దేవుడు, ఏం చేస్తాం? మా తాత 60 సంవత్సరాలు చెప్పాడు, ఒక్కడు కూడా మారలేదు. ఏం చెప్తాం? అది ఇర్మియా 40 సంవత్సరాలు ప్రవచిస్తే ఒక్కడు మారలేదు. యోనా 40 రోజుల్లో 1,20,000 మందికి పైగా మార్పుల్లోకి నడిపించేశాడు. ప్రవచన వరం కలిగినటువంటి ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటారు. అవి మనకు శాపాలుగా అనిపిస్తూ ఉంటాయి, కొన్నిసార్లు బాధగా మనకు అనిపిస్తూ ఉంటాయి, దుఃఖంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. నువ్వు నిజంగా విధేయుడివై విధేయురాలువై ఉంటే ఆ శాపం నుంచి కొట్టివేయబడతావు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, పాపం వల్ల వచ్చే జీతం మరణం, అవిధేయత వల్ల వచ్చే జీతం శాపం. మరణమైనా బాగుంటుంది కానీ శాపం బాగోదు. మరణం వచ్చినా సరే తప్పించుకోవచ్చు, కానీ శాపం వస్తే అది ముగింపు అయ్యేంత వరకు కూడా దాని నుంచి బయటపడలేం. శాపం చాలా డేంజర్. శాపం చాలా డేంజర్. కొంతమంది దాన్ని ఏలినేటి శని అని ఏదో పిలుస్తూ ఉంటారు. మరణం నుంచైనా తప్పించుకోవచ్చు, మరణంలో నుంచైనా బయటికి రావచ్చు, కానీ ఒక్క వ్యక్తిని శాపం కానీ ఆవరించిందా, ఆ శాపకాలం అయ్యేంత వరకు ఆ వ్యక్తి బయటికి రాలేడు. అంత డేంజర్ శాపం. శాపం రాకముందే మీరు జాగ్రత్త పడాలి తప్ప, శాపం వచ్చిన తర్వాత ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత జాగ్రత్త పడినా, ఎంత విధేయత చూపినా, ఆ శాపం నిన్ను విడిచి వెళ్ళే కాలం వరకు అది విడవదు. చాలా డేంజర్ శాపం అనేది. ఎప్పుడు వస్తూ ఉంటుంది? ప్రవక్తల యొక్క మాటని నిర్లక్ష్యం చేసినప్పుడు, దేవుని ముందుగా హెచ్చరించినటువంటి ప్రవచనాన్ని లక్ష్య పెట్టలేనప్పుడు, దేవుడు మాటకి అవిధేయులు అయినప్పుడు శపించబడతా ఉంటారు. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, చాలా అద్భుతమైన మాట, నా ఆజ్ఞలను అనుసరించు వారిని వారి తరాలని 1000 ఏండ్లు దీవిస్తాను, 1000 తరాలు దీవిస్తాను. నా ఆజ్ఞలు కాదన్నటువంటి వ్యక్తుల్ని తర్వాత తరాలని 4 తరాలను శపిస్తానన్నట్టు. 4 తరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల శాపం. తరతరాలు శాపం అనిపించుకుంటూ వెళ్ళే వ్యక్తులు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో దేవునికి వ్యతిరేకమైన పని ఏదో చేశారు, శాపం ఏదో తెచ్చుకుని పెట్టుకున్నారు. మరణం అన్నా సరే బాగుంటుంది, కానీ శాపం మాత్రం బహుభయంకరమైనది. శాపం రానంత వరకు మనం ఓకే, కానీ శాపం కానీ వచ్చిందంటే, శపించబడ్డావంటే ఆ శాపకాలం వెళ్ళేంత వరకు నువ్వు ఎన్ని చేసిన పని అవదు. ఈ 70 సంవత్సరాలు ఎవరో ప్రార్థన చేయలేదంటారా? బబులోనులో ఇశ్రాయేల్ జనాంగం ఎంత ఏడ్చారు, ఎంత మొర్ర పెట్టారో. కుదరదు. 70 అని రాశాను, 70 అయ్యేంత వరకు నువ్వు అనిపించాలి, అంతే శాపం. రానంత చేపే, వచ్చిందంటే అది వెళ్ళేంత వరకు దాన్ని ఏం చేయలేవు నువ్వు. ప్రవక్త చేయగలడు. ప్రవక్త కానీ ప్రార్థిస్తే శాపం కొట్టివేయబడుతుంది. అందుకే సమూయేలుతో దేవుడు అంటాడు, సమూయేలు సౌలు గురించి నువ్వు దుఃఖపడింది చాలు, ప్రార్థించుకో. శపించబడ్డాడు, ఇంకా
ఆ శాపం ఆ వ్యక్తి జీవితంలో జరిగి పూర్తయ్యేందుకు ఇంకా నువ్వు మాట్లాడితే మళ్ళీ నేను మారవలసి వస్తుంది. పట్టించుకోక వ్యక్తిని, అంత పవర్ ఉంటుంది. శపించబడతా ఉంటారు కొంతమంది, దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు కొంతమందిని. నాయనా, నీ జీవితంలో బహు భయంకరమైన ప్రమాదం జరగనుంది, నీ జీవితంలో బహు భయంకరమైన కీడు రానుంది, నీ జీవితంలో రాకూడనటువంటి శ్రమ అనేటువంటిది కనబడతా ఉంది, జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు వీళ్ళు జాగ్రత్త పడ్డారు అనుకోండి, ఆ కీడు తప్పించబడతా ఉంటుంది, వచ్చేటువంటి శిక్ష తప్పించబడతా ఉంటుంది, ఆ శ్రమ జాగ్రత్తగా తప్పించబడతా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తల్ని మనం వింటున్నప్పటికీ, ఇలాంటి జాగ్రత్తలు చాలాసార్లు సేవకుల మూలంగా మనకు ఎదురైనప్పటికీ కొంతమంది ఈ జాగ్రత్తతో కూడినటువంటి జాగ్రత్త ఉండదు. ఈ జాగ్రత్తగా ఉండాలంటే పక్కనెట్టి ఇంకో తప్పు చేస్తూ ఉంటారు. ఇలాంటి హెచ్చరికలు చాలామందికి రావు, కొంతమందిగా వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండి అలా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండి ఏదో జరగనుంది, జాగ్రత్తగా ఉండి ఏదో జరగవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి అన్నప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, విధేయతగా ఉండాలి, భక్తులై ఉండాలి. ఈ లోపలి లోటుపాట్లు కానీ జరిగిస్తున్న వ్యక్తులై ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ప్రెషర్ గట్టిగా ఉంటుంది. కొంతమందిని దేవుడు హెచ్చరించాడు, జాగ్రత్త, కుటుంబంలో భయంకరమైన సమస్య, శాపం అనేటువంటి తాండవం చేయబోవడానికి రెడీగా ఉందన్నప్పుడు వీళ్ళు జాగ్రత్త పడకుండా ఇంకా సినిమా పాటలు వింటూ ఉంటారు. ఇంకానే అమ్మ బాబోయ్, హెచ్చరించాడు దేవుడు, జాగ్రత్త పరిచాడు రా బాబు దేవుడు, ఇక నిజమైన జాగ్రత్తగా ఉండాలి, లోటుపాట్లు ఏమన్నా ఉంటే దూరం చేసుకోవాలి, అవిధేయమైన కార్యాలు ఏమన్నా ఉంటే తుడిచిపెట్టేసుకోవాలి, జాగ్రత్త పడాలరా అనేటువంటి దానికంటే కూడా ఇంకా కొన్ని లోటుపాట్లు ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు. అప్పుడు రానై ఉన్న కీడు దూరం అయిపోద్దా, ఇంకెక్కువ వస్తుందా? చెప్పండి అమ్మా. కొన్నిసార్లు నీ క్షేమం కోరి, నీ మేలు కోరి దేవుడు మనుషులను వాడుకుంటుంటమ్మా. నీ జీవితంలో భయంకరమైన శ్రమ రాబోతా ఉంది, భయంకరమైన విపత్తు రాబోతా ఉంది, భయంకరమైన శ్రమకాలంలో నువ్వు ఇరుక్కుపోబోతా ఉన్నావు. జాగ్రత్త పడు అన్నప్పుడు మాటను లక్ష్యపెట్టి విధేయులగినట్లుగా మీరు జాగ్రత్త పడితే బాగానే ఉంటారో. ఒకవేళ అవిధేయులు అయి మారిపోతే అది శాపంగా మారిపోద్ది. శాపం పోయేంత వరకు కూడా నువ్వు దాన్ని భరించాలి. మరణం వేరండి, శాపం వేరండి. అది పోయేంత వరకు భరించాలి. నువ్వు ఎన్ని చేసినా పోవయి, అది పోయే కాలం వరకు నువ్వు భరించాలంతే. శపించబడినటువంటి వ్యక్తుల్లో కాంతి ఉండదు, చీకటమయమైపోద్ది వాళ్ళ జీవితం, సరైన తిండి సదుపాయం ఉండదు వాళ్ళకి, వచ్చినదంతా కూడా నీళ్ళు వలే ఖర్చు అయిపోతూ ఉంటాయి, సుఖ సంతోషాలు అనేటువంటి వాళ్ళ కుటుంబాల్లో కనబడవు. నాలుగవదిగా వేదన 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 తప్ప తృప్తి అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. ఇర్మియా మాట్లాడింది అదే. ఒక మంచి అనేది ఏముండదు, ఎప్పుడు ఇంకదే ఏడుపు, అదే బాధ, ఏదో ఇబ్బంది, చీకటి, వెలుగు కోల్పోయి, సుఖ సంతోషాలు కోల్పోయి. ఒకవేళ శపించబడినట్టు వ్యక్తులుగా మీరు ఒకవేళ ఉంటే గమనించుకో. ఒకవేళ మీరు కూడా దేవుని యొక్క మాటని నిర్లక్ష్యపరిచారేమో, దేవుడు ముందుగా నీ మేలు కోరి హెచ్చరించినటువంటి విషయాల్ని అలక్ష్యం చేశారేమో, శపించబడ్డారేమో. దేవుడు ప్రవచింపజేస్తూ ఉంటాడు మనుషుల ద్వారాగా, ముందుగా హెచ్చరిస్తూ ఉంటాడు, ముందుగా జాగ్రత్త పరచడానికి సంభవింపబోయేటువంటి విషయాల్ని ముందుగా ఏం చేస్తూ ఉంటాడు, తెలియపరుస్తూ ఉంటాడు. మ్యాక్సిమము వీళ్ళు పలికే మాటలు బాధ కలిగిస్తాయి. బాప్తీసం ఇచ్చి యోహాను మాటలు సంతోషాన్ని కలిగించినాయా, బాధ కలిగించినాయా? చెప్పండి అమ్మ. యెషయా మాటలు బాధ కలిగించినాయా, సంతోషాన్ని కలిగించాయా? ఇర్మియా మాటలు బాధ, సంతోషమా? వీళ్ళు ఏది మాట్లాడినా శాపంలాగే ఉంటుంది, కానీ అదే నిజం. ఎప్పుడు శాపం ఏంటండి, ఎప్పుడు కీడేటండి. కొంతమంది అన్నారు నా దగ్గర, మరి దేవుడు మాట్లాడమన్నప్పుడు అవి మాట్లాడకపోతే లేనిపోని దీవెనలు తీసుకొస్తా నేను అవ్వాలి. మ్యాక్సిమం అదే ఉంటుంది. అంటే ప్రవచన వరం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్లో మొదటగా సంభవించబోయే విషయాలను ముందుగా చెప్పండి, హెచ్చరిస్తుంటారో. రెండవదిగా ఈ ప్రవచన వరం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్లో కనబడేటువంటి గొప్ప రెండవ లక్షణం ఏంటి అని అంటే,
జరిగిపోయినటువంటి వాటిని సైతం వాళ్ళు తెలియపరుస్తూ ఉంటారు. జరగవలసిన వాటిని చెప్తారు, జరిగిపోయిన వాటిని కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి? జరగవలసిన వాటిని చెప్తారు, జరిగిపోయిన వాటిని కూడా గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకు గుర్తు చేస్తారో కూడా చెప్తారు. అది ఎవరికి తెలియదు, వాళ్ళకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఎవ్వరికీ తెలియదు, ప్రపంచంలో ఏ వ్యక్తికి తెలియదు. కానీ వీళ్ళకి జరిగినవి కూడా తెలుస్తూ ఉంటాయి. జరగవలసినవి కాదు, జరిగిపోయినవి కూడా, పాస్ట్ టెన్స్ కూడా. ఫ్యూచర్ తెలుసు వాళ్ళకి, పాస్ట్ కూడా తెలుసు, గతం కూడా చెప్తారు. నీ గతంలో నువ్వు చేసినవి కూడా చెప్తారు వాళ్ళు, నిజమైన ప్రవక్త అయితే. జరగవలసినవి కాదు, జరిగిపోయిన వాటిని సైతం, నీకు తప్ప ఎవరికీ తెలియని విషయాలను సైతం వీళ్ళు బయట పెడతా ఉంటారు. ఎవరై ఉంటారు చెప్పండి? అది అందుకే నువ్వంటే నాకు గౌరవం. కోపం పోయింది, అలా మా అమ్మ మొహం చూడలేకపోతున్నాం పొద్దున్నుంచి. జరగవలసిన దాన్ని చెప్తారు, జరిగిపోయిన వాటిని చెప్తారు. ఎందుకు చెప్తారో కూడా చెప్తారు. ఎవరమ్మా? నాతాన్ ఏం చేశాడు? దావీదు చేసిన తప్పు, దావీదు తప్ప ఎవరికి తెలదు, నాతానే తెలుసు. నాతాను వచ్చి జరిగిపోయిన వాటిని మళ్ళీ గుర్తు చేశాడు. జరిగిపోయిన వాటిని సినిమా వేసి చూపించాడు. వీళ్ళు ప్రవక్తలు, ఒరిజినల్ ప్రవక్తలు, డూప్లికేట్ ప్రవక్తలు కాదు. డూప్లికేట్ ప్రవక్తలో జరిగే వాటిని ఏదో చెప్పినట్టు చెప్తారు. ఒరిజినల్ ప్రవక్తలో జరిగిపోయిన వాటిని సైతం మనకు గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకు గుర్తు చేస్తారనేది కూడా చెప్పడం ప్రయత్నిస్తాను. 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 12వ అధ్యాయం. జరిగిపోయిన వాటిని కూడా వీళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. ప్రవక్తలకు అండే నువ్వు చేసిన పనులు కూడా తెలిసిపోతూ ఉంటాయి వీళ్ళకి. నువ్వు చేసిన ఎదవేశాలన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. నువ్వు చేసిన దరిద్రగొట్టు పనులన్నింటినీ కూడా నీ ముందు సినిమా చూపిస్తూ ఉంటారు. నువ్వు చేసిన నీకు తప్ప ఎవరికీ తెలియదు అనుకుంటావు, దేవుడికి సమస్తము ఎరుగునైన. ఆయన కనులకు మరుగైనది ఏది కూడా లేదు. ఆయనకి తెలిసినవన్నీ ప్రవక్తలకు తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. నాతానికి దేవుడు తెలియజేశాడు దావీదు చేసి మర్చిపోయిన పనిని. మళ్ళీ చెప్తున్నాను, దావీదు చేసి చేతులు కడుక్కొని మర్చిపోయిన పనిని, అమ్మయ్య ఇంకెవరికీ తెలియదు, ఎవరి కొంట్లోని పడలేదు అన్న విషయాన్ని మళ్ళీ వెలికి తీస్తూ ఉంటారు ప్రవక్తలు, ఒరిజినల్ ప్రవక్తలు అయితే. 2వ సమూయేలు 12వ అధ్యాయం. కావున యెహోవా నాతానును ఎవరి దగ్గర పంపించాడు? నాతాను దేవుడా? ఎవరు? ఒక సాధారణమైనటువంటి మనిషి ప్రవక్తగా వాడబడుతున్నాడు. నాతానును దావీదు నొద్దకు పంపాను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనను, ఒకానొక పట్టణమందు, ఎప్పుడో జరిగిపోయింది ఇది. ఏం జరిగింది? బెత్షెబాని ఎవ్వరికీ కనబడకుండా స్నానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూసి మోహించి తట్టుకోలేకుండా తిన్నది అరక్క తెప్పించుకొని అనుభవించేసి చేతిలో ఎంత పెట్టేసి చేతులు మిగతా అవయవాలన్నీ కడిగేసుకుని మామూలుగా పడుకున్నాడు. అమ్మయ్య అనుకున్నాడు, అమ్మయ్య ఎవరు తెలరా బాబు, ఎవరికి తెలదో, సాయంత్రమే చీకటి అయిపోయింది కాబట్టి ఎవరికీ తెలదో అని వదిలేశాడు. అయిపోయింది, అదంతా జరిగిపోయింది. ఇది ప్రజెంటా పాస్టా? పాస్ట్ టెన్స్, అరిగిపోయింది. ఒకానొక అనేది పాస్ట్ టెన్స్. ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉన్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెను గొడ్లను కలిగి ఉండెను. అయితే దరిద్రునికి తాను కనుగొన్న ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్ద వాని బిడ్డల యొద్దకొని నుండి పెరిగి వాని చేతులు ముద్దులు తినుచు వాని గిన్నెల్లోనే త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వాని కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మూర్ఖస్తుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చి
ఇదంతా మీకు తెలిసిందే. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నువ్వే. ఎవరు చూశారు? దావీదు తప్పు చేస్తున్నప్పుడు నాతాను ఉన్నాడా? నాతానికి తెలిసిన బంధువులు ఎవరన్నా దావీదు గురించి నిన్న చెప్పారా? దావీదు సంస్థానంలో ఉన్న సైనికులు ఎవరన్నా నాతానికి ఈ విషయాన్ని చేరదీశారా? లేదే. నాతాన్ ఎవరో దావీదు ఎవడో అన్నట్టుగా ఉన్నారు. కానీ దావీదు దగ్గరికి నాతాన్ వచ్చి అదిగో ఇదిగో అని అనలేదు. నువ్వే ఆ దొంగన కొడుకువి, నువ్వే. అప్పుడు ఏం చేశాడు దావీదు? అప్పుడు ఏం చేశాడు చెప్పండి. కొంచెంసేపు షాక్ తిన్నాడే. నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇందాక ఇర్మియా ఏమన్నాడు? సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చిన. ఇక్కడ నాతాన్ ఏమంటున్నాడు? సెలవిచ్చిన. దేవుడు మాట్లాడతాడు వాళ్ళ ద్వారాగా మాట్లాడుతుంటాడు. ఏమనగా, నేను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతులు నిన్ను విడిపించి నీ యజమానుని నగరంకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగుట చేర్చి ఇశ్రాయేలు వారి యోధావు నీకు అప్పగించుతుని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇస్తాను. కానీ నువ్వు యెహోవా మాటను తృణీకరించి ఆయన మాటను కాదని ఆయన దృష్టికి చెడుతనము చేసిదివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి. ఎవరు తెలిసింది? నాతాను తెలిసిపోయింది ఏంటి? జరిగిపోయిన విషయాలు సైతం నిజమైన ప్రవక్తలకు తెలుస్తూ ఉంటాయి. జరగవలసినవి కాదు, సంభవింపబోయే విషయాలు కాదు. నీకు తప్ప ఎవరికీ తెలియదు అని అనుకున్నావు చూడు, వాటిని బయట పెడతారు వీళ్ళు. నీకు తప్ప చేసిన, నీకు తప్ప చేయించిన వ్యక్తి వెళ్ళిపోయింది. చేయించిన వ్యక్తి చచ్చిపోయి వెళ్ళిపోయింది. కానీ ఆవిడ మాట చొప్పున చేసావు చూడు, నీ తప్పు నీకు తప్ప ఎవరికి తెలియదు అనుకున్నావు. కానీ ఇక్కడ తప్పు బయట పెట్టాడు దేవుడు. నువ్వు చేసిన శాపగ్రస్తమైన పనిని దేవుడు బయట పెట్టాడు. నీ కుయుక్తిని దేవుడు బయట పెట్టాడు. నువ్వు చేసిన నేరాన్ని, ఘోరాన్ని దేవుడు బయట పెట్టాడు. ఒకానొక సమయంలో ఒక వ్యక్తిని ఆకర్షించుకోవడానికి నువ్వు చేసిన దర్దిగొట్టు పని దేవుడు బయట పెట్టాడు. అది ఎవరికి నువ్వు తెలియదు అనుకున్నావు, కానీ దేవుడు తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళని ప్రవక్తలు అంటారు. ఎవరికీ తెలియదు, వీళ్ళు తెలుస్తూ ఉంటాయి. నువ్వు ఆ పని చేసావు కదా, నువ్వు దొంగతనం చేసావు కదా, నువ్వు దరిద్ర కొట్టి పని చేసావు కదా, వాళ్ళు చెప్పేస్తా ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? జాగ్రత్త. ఏం చేయాలి? నిజం బట్టబయలైనప్పుడు, నువ్వు చేసిన అతిక్రమం బయటికి బహిష్కరం అయినప్పుడు, లేదంటే నువ్వు చేసిన ఘోరాతి ఘోరమైన నేరం బయలుపరచబడినప్పుడు నువ్వేం చేయాలి? చెప్పండి. ఒప్పుకోవాలి. నువ్వు ఇలా చేసావు అన్నప్పుడు ఒప్పుకోవాలి. కొంతమంది ఒప్పుకోరు, దాచిపెట్టి వాదిస్తూ ఉంటారు. నేను అలా చేయలేదు, నేను అలాంటి దాన్ని కాదు, నేను అలాంటి కాదు, నేను చాలా నీతిగా ఉన్నాను, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, ఏ తప్పు చేయలేదు అని దేవుడు మాట్లాడిన జరిగిన విషయాన్ని వ్యక్తి ముందు పెట్టినా ఒప్పుకోరు. దావీదులాగా. దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి శాపం కొట్టివేయబడింది. సౌలు ఒప్పుకోలేదు, శపించబడ్డాడు. ఒక జర్కిచ్చాడు దావీదు, వదిలేశాడు దావీదు, మళ్ళీ ఇంకేం అనలేదు. ఒప్పుకోకపోతే నువ్వు జరిగించినటువంటి చేసిన పని దేవుడిని కళ్ళ ముందు పెట్టినా దాన్ని ఒప్పుకోలేదనుకో, దానికి కారణం శాపం. నువ్వు శపించబడతావు. నేను ఏది మాట్లాడినా బిబ్లికల్గా మాట్లాడతానో, రెండోది అనుభవపూర్వకంగా మాట్లాడతాను. అనుభవపూర్వకంగా చాలా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మొన్న ఎవరో, ఆయన దేవుడు ఎరిగిన వ్యక్తి కదా, ఎవరో బయట ఆయన అంటున్నాడంట, ఆయన నా వాక్యం వింటాడు నాకు తెలదు, రైస్ మిల్ దగ్గర ఒక బ్లూటూత్ కొనుక్కుని, అహూజా బ్లూటూత్ 2000 ఎంతో, వాక్యాన్ని గట్టిగా సౌండ్ పెడుతుంటాడంట. ఇంక మిల్లుకి వచ్చిన వాళ్ళు, బియ్యం కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ వాక్యం ఏంటంటే, అబ్బాయి అలా అరిచేస్తున్నాడు ఏంటంటే, పలానా పాస్టర్ అంటున్నాడంటే. ఆయన అన్నాడంట ఒకళ్ళ దగ్గర, 60 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వ్యక్తి కలిగి ఉన్న అనుభవాలు ఈ కుర్రోళ్ళలో ఉన్నాయి. 60 years వస్తే కానీ కనబడని అనుభవాలు ఈ 30 సంవత్సరాల కుర్రోళ్ళలో కనబడతాయి. 2000 రూపాయలు బ్లూటూత్ కొనుక్కొని రైస్ మిల్లో పెట్టుకుని ఉంటాడంట వాక్యాన్ని. చెప్తేనే తెలిసిన లేక నాకు తెలియదు. నువ్వు చేసిన తప్పుని
నువ్వు చేసిన దరిద్రగొట్టు పని ప్రవక్తలో బయట పెడతా ఉంటారు. నువ్వు ఒప్పుకుంటావని దాచిపెడతావని కాదు, ఒప్పుకుంటే దేవుడు చిన్న స్ట్రోక్ వేస్తాడు. చిన్న స్ట్రోక్ ఎక్కడ వేసాడు? దావీదికి కొడుకు మీద కొట్టాడు, వదిలేశాడు. మళ్ళీ టచ్ చేశాడు దావీదిని, మళ్ళీ టచ్ చేశాడా? అస్సలా. ఆయనకి కావలసిన దేవుడికి ఏంటి తెలుసండి? ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. లోకమంతయు వెతికినను ఒక్క నీతిమంతుడు కూడా లేడు. భేదం అనేది ఏమీ లేదు, అందరూ పాపం చేశారు. కానీ చేసును కప్పిపుచ్చుతున్నావు చూడు, కొట్టడానికి కారణం అదే. ఒప్పుకోరు చాలామంది జనాలు. దైవజనుడు ద్వారాగా పిలిపించి మాట్లాడుతుంది, ఇదిగో ఇలాంటి దరిద్రగొడ్డు పని చేశావు, దేవుడు చూపించాడు, నేను అలాంటి దాన్నే, నేను అలాంటి వాడినే, ఆ చేసినది మీతో దేవుడు మాట్లాడింది నిజమే అని ఒప్పుకుంటే దేవుడు అంత ఎత్తుతాడు దావీదులాగా. ఒప్పుకోకపోతే అంతెత్తులో ఉన్నదాన్ని తొక్కేస్తాడు దేవుడు. ఎందుకు అలాగ చెప్తా ఉంటాడో తెలుసా? అందరి ముందు నిన్ను బ్యాట్ చేయడానికి కాదు, అందరి ముందు నిన్ను హేళన చేయడానికి కాదు, నిన్ను క్షమించడానికి. మన జీవితాల్లో చాలా చేసిన తప్పులు మర్చిపోతూ ఉంటాం. తెలిసి తెలియక చేసిన తప్పులు ఉన్నాయి, కొన్ని మనసాక్షి గద్దించిన నేను అలా చెయ్యకూడదని తెలిసిన చేసే తప్పులు. అంటే ఏంటి? మందులేట్టడాలో మందులేడుతుంటారు చూడండి కొంతమందికి. అత్తగారు అట్టమన్నారని కోళ్ళగాళ్ళు ఎట్టిస్తూ ఉంటారు ఈ మందులు, మంత్రాలు, ఇలాంటివన్నీ తెలిసి చేసే తప్పులు. అవి కొంతమంది మర్చిపోతారా? అయిపోయిందిలే, ఏమైపోయిందిలే, ఎవరు చూశారులే, నేను పెట్టిన నాకు తప్ప ఎవరికీ తెలియదులే. మరి దేవుడు తెలీదా? దేవుడు నియమించుకున్న ప్రవక్తకు తెలియదా? వాటన్నిటి నువ్వు మర్చిపోయి అయిపోయింది అని చెప్పి. కానీ నీకు విషయం తెలుసా? నీ జీవితంలో నువ్వు చేసిన కొన్ని పాపాలు ఎప్పటికీ కూడా క్షమించబడని పాపాలుగా మిగిలిపోయాయి. వాటిని క్షమించడానికి దేవుడు నీ గతాన్ని కొన్నిసార్లు ఎత్తుతూ ఉంటాడు. అవునమ్మ బాబాయ్, ఆ రోజు నేనే చేశాను, పాస్టర్ గారు మాట్లాడింది నిజమే, ఈరోజు వాక్యం వచ్చింది నాతోనే, ఈరోజు అంతా కూడా దేవుడు నాతోనే మాట్లాడు నాయనా, నేనే ఆ ఘోరాతి ఘోరమైన పాపిని అని ఒప్పుకుంటే క్షమిస్తాడు. కానీ తెలిసిన తర్వాత కూడా చాలామంది ఒప్పుకోరు, కప్పిపుచ్చుతూ ఉంటారు. వాళ్ళని దేవుడికి క్షమించడు, శాపానికి ఏం చేస్తాడో అప్పజెప్పుతాడు. నిజమమ్మా, ఒప్పేసుకుంటే దెబ్బతో అయిపోద్ది. నాకు చిన్నప్పుడు జ్వరం అది వచ్చినప్పుడు, లేదన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఏదన్నా వచ్చినప్పుడు నేను వందలాది ట్యాబ్లెట్లు వేసుకోవడానికైనా సరే ఇష్టపడేవాడిని. 3-4 రకాలైనటువంటి టానిక్లు వేసుకోవడానికైనా సరే నేను ఇష్టపడేవాడిని. కానీ ఒక్క ఇంజెక్షన్ వేయించుకోవడానికి ఇష్టపడేవాడిని కదా. ఎందుకంటే నొప్పి పడుతుంది, ఇంజెక్షన్ అంటే భయం, ఇంజెక్షన్ గాయం చేస్తుంది, బాధను కలుగు చేస్తుంది, రక్తాన్ని కూడా బయటికి తెప్పిస్తుంది. కనుక ఇంజెక్షన్ అంటే భయం. కానీ మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మగారు నాన్నగారు అనే మాట ఇప్పటికే నేను మర్చిపోను. నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా వేస్ట్రా, నువ్వు ఎన్ని టానిక్లు వేసుకున్నా వేస్ట్రా. కొన్ని ఇంజెక్షన్ పడతానే కానీ తగ్గో. ఒక్క ఇంజెక్షన్ వేసుకుంటే పోద్ది కదా. ఆ ఒక్క ఇంజెక్షన్ కోసం ఎందుకు ఇంత గొడవ చేతను? ఒకే ఇంజెక్షన్ కదా అని అనేవారు. ఆ ఒక్క ఇంజెక్షన్ నాకు బాధ కలిగించవచ్చు, ఆ ఒక్క ఇంజెక్షన్ నాకు నొప్పును పుట్టించవచ్చు. కానీ నాలో ఉన్నటువంటి బలహీనతను ఒక్క ఇంజెక్షన్ దూరం చేస్తుంది. దేవుడు కొంతమందికి ఇంజెక్షన్లు వేస్తూ ఉంటాడు. నువ్వు వద్దు అంటే ఏడు దెబ్బ తగులుతుంది, దెబ్బ వేస్తాడు ఖచ్చితంగా, ఓ చిన్న సొరకేసి వదులుతాడు. నువ్వు ఒప్పుకుంటేనే శిక్షకి దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకొని అనుమతిస్తేనే, పశ్చాత్తాప పడకుండా దేవుడు శిక్షించడం. పశ్చాత్తాప పడాలి, ఏర్పాట్లు ఉంటే శిక్షిస్తాడు. బాగా తొక్కేసి నార లాగేసి చేసి పనులు లాస్ట్లో ఉంటాయి. కానీ పశ్చాత్తాప పడిపోతే, ఒప్పేసుకుంటే, దేవుని దగ్గర నీవుగా ఆయన దగ్గర నువ్వు కనుపరు చేసుకుంటే ఓ దెబ్బేస్తాడు, అన్నిటినీ దూరం చేసేస్తాడు. ఒక ఇంజెక్షన్ బెస్టా, లేకపోతే 2 నెలల ట్యాబ్లెట్లు వేసుకోవడం బెస్టా? ఒక ఇంజెక్షన్తో రోజులో జ్వరం పోవడం బెస్టా? ట్యాబ్లెట్లు 2 నెలలు వేసుకుని 2 నెలలని కూడా అలాగ బాధను అనిపించడం బెస్టా? 2 నెలల్లో బాధను అనిపించడాన్ని శాపం అంటాను. ఒక ఇంజెక్షన్ని దేవుడిచ్చే శిక్ష అంటాను. శాపం మంచిది కాదు, శిక్ష చాలా మంచిది.
శిక్షించాలే దేవుడు. కొన్ని తప్పులు బయట ఆడుతూ ఉంటాడు. నువ్వు అలాంటి దరిద్రగొట్టి పని చేసేవే, నువ్వు కాలేజీలో ఆడితే తిరిగేవే, నువ్వు ఆడితే వేసిన నేసాలన్నీ దేవుడు తెలిసే. అవునా కాదా? నేను ఏం అలాంటి చేయలేదు, నేను ఎవరిని లవ్ చేయలేదు, నేను ఎవరిని ఇష్టపడలేదు, నేను దేవునితో తిరగలేదు, నేను ఎవరిని పెళ్లి చేసుకుందామని అనుకోలేదు, నేను ఎవరితోనే ఫోన్ మాట్లాడేవాడిని కాదే అని అన్నావు అనుకో, సరే ట్యాబ్లెట్లు వేద్దాంరా, శాపం అనే ట్యాబ్లెట్ని ఒప్పుకునే వరకు, ఇంకా శాపం పోయే వరకు ఇంకా జబ్బు పోదలే, వదిలే. ప్రభువా చేశానయ్యా, ఆ దరిద్రగట్టు పని చేసింది నేనే, నా శరీరం పాడైంది. నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడడం నిజమే, ఒక వ్యక్తి మీద ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉండడం నిజమే, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకోవడం కూడా నిజమే, ఆ విషయం మా అమ్మగారు ఒప్పుకోవడం కూడా నిజమే. కానీ ఇప్పుడు లేదు అని ఒప్పుకుంటూ వదిలేస్తాడు. అసలు చెయ్యలేదు, నేను ఆడికి డబ్బు ఉందని చెప్పి ఇష్టపడ్డ ఒప్పుకో. నీకు డబ్బు ఉందని పడ్డావు ఆడ వెనకాల, మీ అమ్మ కూడా ఒప్పుకుంది, ఇప్పుడు తెలుసుకున్నావా, వదిలేసావా, ఒప్పుకో నిజమైతే. దేవుడు ప్రవక్తలకి సినిమా వేసి చూపిస్తాడంట. నాతాను దావీదు ముందు సినిమా వేసాడు. మంచి సినిమా, మంచి కథ చెప్పి, రే నాయనా, ఓ డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, ఒక దరిద్ర కొట్టుడు ఉన్నాడు రా, డబ్బు ఉన్నవాడు దరిద్ర కొట్టుడు దగ్గర ఉన్న ఏకైక గొర్రె పిల్లని తీసుకుని వచ్చి మటన్ బిర్యానీ తినేసాడు రా దావీదు, ఇలాంటి నేను చంపేయాలి అంటే అప్పుడు ఏమో తెలుస్తాను, అతను నువ్వే ఆ దరిద్ర కొట్టుడివి. దావీదు నేను కాదు, నేను కాదు అనాలి, నేనే తప్పు చేశాను. ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే శాపం పొడిగించబడుతుంది. యు గాట్ మై పాయింట్? అర్థమైందా? శాపం పొడిగించబడకుండా ఉండాలంటే ఒప్పుకోవాలి. డ్రామాలు వేయకండి. సినిమాలు చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇప్పుడు ఎలా ఉన్నావు కాదు, నువ్వేం చేసావు మాకు తెలుసు, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు మాకు తెలుసు. అలాగే చీకట్లో బాణం వేస్తాడు హేమన్ అన్నయ్య, పొరపాటున ఏమన్నా కక్కేసావు కనుక అంటారు కొంతమంది. చీకట్లో బాణం వేస్తానా? చీకట్లో బాణాలు, బుల్లెట్లు, మిస్సైళ్ళు కూడా వేస్తుంటానా? చీకట్లో బాణం వేస్తాడు అన్నయ్య దగ్గర, కానీ కక్కేసావు కనుక, వదిలేసావు కనుక మళ్ళీ మనల్ని పట్టుకొని ఇంక వాడేసుకుంటాడు. ఇంకా అబ్బా ఏమండి, చీకట్లో బాణాలంట. నేమన్నా దుర్యోధున్నా అర్జున్నా బాణాలు వేయడానికి? బాణాలు వేస్తుంటారండి. నాతను బాణం వేసాడా? అడుగుతున్నానండి, నాతను బాణం వేసాడా? నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి యోనా బాణం వేసాడా? ప్రవక్త అయినటువంటి యోహాను హేరోదు గురించి బాణం వేసాడా? బాణం వేసాడా? రే నువ్వు చేస్తున్న పని నక్కగాడు, నువ్వు బాణం వేసాడా? తాతీసు యోహాను బాణం ఎత్తను ఒప్పుకున్నాడా హేరోదు? ఈయన తల తీయించడానికి సిద్ధపడ్డాడు, కానీ ఏం తెలియదేంటి, పురుగులు పడి చచ్చిపోయాడు. చీకట్లో బాణాలు వేసే వాళ్ళు ఉంటారు. ప్రవక్తలు చీకట్లో బాణాలు లేరు. చీకట్లో నీ సినిమా చూపిస్తారు, వెలుగులో నీ సినిమాని చూపించేస్తారు, బహిరంగంగా నువ్వు చేసింది అంతా కూడా బయటెడతారు. అప్పుడు అమ్మో దేవుడు నాతో మాట్లాడాడు బాబోయ్, దేవుని తెలిసిపోయింది బాబోయ్, దేవుని తెలియకుండా ఏది ఉండదు బాబోయ్, అన్నీ చెప్పేస్తుంటాడు బాబోయ్ అనే స్థానంలోకి వెళ్ళావు అనుకో, నువ్వు చాలా దీవించబడతావు. దావీదులాగా కాదు, కుదరదు, నేను అలాంటి కాదు, ఇలాంటి దాని కాదు, నీ ఇష్టం. శాపం కావాలా, శిక్ష కావాలా? నేనైతే శిక్ష కావాలంటాను. నేను శిక్షకు పాత్రుడనే, శాపం వద్దు. ఇంజక్షన్ కావాలా, ట్యాబ్లెట్ కావాలంటే ఇంజక్షనే కావాలంటాను నేను, ట్యాబ్లెట్లు వద్దు. అంతమందికి అర్థమైంది? జరగబోయే వాటిని చెప్తారు, జరిగిపోయిన వాటిని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారో తెలుసా? నువ్వు మర్చిపోయినటువంటి తప్పుల్ని, పాపాలని గుర్తు చేసుకుని వాటిని ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి ఇష్టపడుతుంటాడు. అంతేకాని అందరి ముందు నేను బ్యాట్ చేయడానికి కాదు, అందరి ముందు నేను అవహేళన చేయడానికి కాదు, హాస్యాస్పదంగా నేను నిలబెట్టడానికి కాదు, నిన్ను క్షమించడానికి దేవుడిని తప్పులు, పాపాలు, గత రోజుల్లో దినాల్లో చేసిన పనులంటినీ కూడా నీ నాటు నువ్వు ఒప్పుకునేట్టుగా నీకు వినిపిస్తాను. నువ్వు చేసిన ఎవరికి తెలియని సైతం నీకు వినిపిస్తాడు. ఎందుకంటే అమ్మా నువ్వు బాగానే వెళ్తున్నావు, ప్రార్థన బాగా చేస్తున్నావు, బైబిల్ బాగా చదువుతున్నావు, మందిరానికి క్రమంగా వెళ్తున్నావు, కానీ నీ జీవితంలో కొన్ని చేసి క్షమించబడకుండా వదిలేసావు.
మర్చిపోయే వాటిని నువ్వు. కాబట్టి క్షమించబడకుండా నేను ఆశీర్వదించలేను, నీ తప్పులు నువ్వు ఒప్పుకోకుండా నేను వర్ధిల్లింప చేయలేను అని నీవు మర్చిపోయిన తప్పుల్ని, క్షమించబడకుండా మిగిలిపోయినటువంటి తప్పుల్ని దేవుడు గుర్తు చేస్తా ఉంటాడు. ఎందుకంటే ఒప్పుకొని పశ్చాత్తాపడి అవును నేను చేశాను అని అంటావని. దావీదు అన్నాడో సౌలు కాదు అని వెళ్ళిపోయాడు. ఇద్దరికే తేడా ఉంది. ఒప్పుకోలేదు సౌలు. ఆ పశువులు మరి శబ్దం అబద్ధమా, మరి అరుస్తున్నాయి ఛీ అని వెళ్ళిపోయాడు. శపించబడ్డాడు, ఈయన దీవించబడ్డాడు. మీరు చేసిన మీకు తెలియపోవచ్చు అమ్మా, మీరు చేసిన నాకు కూడా తెలియపోవచ్చు, మీరు చేసిన మా అమ్మగారు కూడా తెలియపోవచ్చు, కానీ మీరు చేసిన నా దేవుడు తెలుసు. వాటిని మాకు చూపిస్తాడు, నీకు చెప్పుతాడు, నీకు గుర్తు చేస్తాడు. ఎంత పాపిస్ట్ బతికేవని ఒప్పుకోలేదా 4 తరాలు నీ బిడ్డలు నీ వెనకటి తరాలు శపించబడతాయి. అందరితో ఇలాగ మాట్లాడతాడా? అందరితో ఇలా మాట్లాడతాడా? ఏ ప్రవీణ్ వెళ్ళరా, ఏటా అలా చేసి అంటాడా? ఎలా అని వెళ్ళరా, ఏటా చేసిన పని అని అంటాడా? కొంతమందితోనే దేవుడు ఎందుకు నువ్వు చేసావు అని నొక్కి ఒక్క నుంచి ఏలేడు చూపుతాడు. క్షమించబడలేదు, అది ఇంకా నువ్వు మర్చిపోయావు, వదిలేసావు, ఏమీ లేకపోవచ్చు, కానీ పాపంగా మిగిలిపోయింది. క్షమించబడకుండా ఇంకా కూడా తేలుతుంది అది. ఆ తేలేదాన్ని దేవుడికి క్షమించి పూర్తిగా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఒప్పుకోవట్లేదంతే, ఒప్పుకోవట్లేదంతే. ఒప్పుకోరు కొంతమంది. ఎంత దారుణం, ఎంత మొండోల్లో. వీళ్ళని ఏమన్నాడు ఇక్కడ? వీళ్ళు బండల్ని బద్దలు కొట్టే బండ అయిపోతుంది. ఎంత వాక్యం వెళ్ళినా, దైవజనుడు ఎంత మాట్లాడినా, ఎంత శుతిమెత్తగా మాట్లాడినా, ఎంత మృదువుగా మాట్లాడినా, ఎంత ప్రేమగా మాట్లాడినా, దేవుని మూలంగా ఎంత సాత్వికంతో అమ్మ అని మాట్లాడు, నేను ఒప్పుకోను. మా అమ్మగారు చెప్పారు, మా అన్నయ్య కూడా చెప్పాడు, చీకట్లో బాణం వేస్తారు మీరు. అబ్బా, చీకట్లో బాణం వేస్తానంటండి, చీకట్లో బాణం అంట వేస్తున్నారు. చీకట్లో బాణం చాలా ఉన్నాయి, ఎన్ని చెప్పుకుంటే బాగోదు. కొంతమంది బాధపడతారు, మనోభావాలను దెబ్బతీసిన అవుతుంది కాబట్టి నేను మాట్లాడలేదు. అంటే చాలా జరిగినాయి. వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ గతాన్ని ముందు పెట్టేసిన దేవుని సందర్భాలు చాలా జరిగినాయి, కానీ ఒప్పుకోలేదు. వాళ్ళు శాపమే కావాలని కోరుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇంజెక్షన్ కావాలా, ట్యాబ్లెట్ కావాలా? దావీదు 70 సంవత్సరాలు వచ్చాక దావీదు ప్రార్థించాడు, మేము తప్పు చేసాం, నీకు నేను అవిధేయులుగా మారిపోయాం, ఘోరాతి ఘోరమైన నేరాలు చేసిన వల్ల మేమున్నాం, మీ కృపను బట్టి ఈ శాపం నుంచి విడిపించు. ప్రవక్త చేస్తేనే శాపం కొట్టివేయబడదు. నువ్వు ఒప్పుకున్న వేరే విషయం. అప్పుడు శాపం నుంచి బయటకు వచ్చారు. పారసీ దేశ రాజ్యంలోకి వీళ్ళు వెళ్ళారు. చక్కగా మందిరం కట్టుకోవడానికి అనుమతి, ఇవన్నీ జరిగినాయి. ఎవరికీ తెలియదు అనుకుంటారు. పైకి వీళ్ళు చేసిన తప్పులు ఇంకోళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు. చాలా విడ్డూరంగా ఉంటుంది. కొంతమంది రుద్దేస్తూ ఉంటారు, వాళ్ళు చేశారండి, వీళ్ళు చేశారండి, వాళ్ళ వాళ్ళు అలా జరిగిందండి. కానీ ఒక విషయం తెలుసా? ఇలాగంటున్నానండి ఏమనుకోకుండా, ఎవరి గురించో కూడా నాకు తెలియదు. నీ భర్త చచ్చిపోవడం కారణం నువ్వే. నువ్వు చేసిన పాపిష్టి పని చూసి తట్టుకోలేక చచ్చిపోయాడు. కానీ నువ్వు ఎలా నటింతున్నావో తెలుసా? ఆ కథను ఎలా కట్టావో తెలుసా? నీకు మాత్రమే తెలుసు. ఒప్పుకో, ఇంటికి వెళ్ళి నిజమే అని. కాదని వదిలేస్తావా? నువ్వు అనుభవించున్నావు, రేపు నీ పిల్లలు అనుభవింతారు. నువ్వు చేసిన పాపిష్టి పనిని చూసి తట్టుకోలేక మనోవేదన చెంది, ఏమో ఎవరో నాకు తెలియదండి, జాగ్రత్త సుమి, జాగ్రత్త సుమి. అమ్మ నేను ఎవరో నీకు తెలుసా? నువ్వెవరో నాకు తెలుసా? మొన్న గంట సేపు కూర్చొని మాట్లాడుకున్నాం మా అమ్మగారితో. మా అమ్మగారికి ఇచ్చాడు దేవుడి వరాన్ని, ప్రవచించేవారు. మా అమ్మమ్మ గారిలో ఉంటుంది, మా చిన్నమావిలో ఉంటుంది.
దేవుడు నాకు కూడా అందించాడు. వాళ్ళకంటే కొంచెం ఎక్కువ అందించాడు. నాతల్లా మాట్లాడుద్ది మా అమ్మ, నాతన్లాగా గడగడగడ వణికేలన్నమాట ఆవిడ ముందు నిలబడతాయి. ఆ టైప్ ఉంటుంది ఆవిడతో. ఎందుకంటే ఆవిడ ఎన్నిసార్లు అభిషేకించబడిందో ఆవిడకి తెలియదు. దేవుడు ప్రేరేపించిన ప్రతిసారి తాతయ్య గారు తీసుకురావడం, నూనె తీసుకోవడం, అభిషేకించడం, వెళ్ళమ్మా అనడం. అన్నిసార్లు అభిషేకించబడింది ఆవిడ. అభిషక్తురాలు ఆవిడ. ఆవిడ మాట, నోటి మాట సిద్ధింపబడతా ఉంటుంది. ఆవిడ గర్భాన్ని దాల్చుకుని పుట్టిన నేను దేవుడు ఆ వరాన్ని అందించాడు. మొన్న ఏదో కూర్చున్న మా అమ్మగారి దగ్గర కూర్చోవడం, మాట్లాడడం జరిగింది. వీళ్ళు వచ్చారు. వీళ్ళకి ఏదో ప్రాబ్లం, నాకు తెలీదు ఏ ప్రాబ్లంలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. వాళ్ళు ఏమీ పంచుకోలేదు. మా అమ్మగారితో పంచుకుని ఉండొచ్చు. జాతకాలోడి దగ్గర చూపించుకుందంట ఈ పిల్ల. ఏదో చూపించుకుంటే జాతకాలోడు ఏం చెప్పాడో అదే చెప్పానంట నేనని. నాకు తెలదు మరి. ఇదే చెప్పాడంట జాతకాలోడు. చెప్తాడు కొన్ని, నాకు తెలదు మరి. మా చిన్నమావయ్య ప్రవచించేవాడండి. మంచి వరం కలిగిన వ్యక్తి అయిన మహాజ్ఞాని, దైవ సంబంధమైన జ్ఞాని, నిరంతరము కూడా వాక్యాన్ని పఠించేటువంటి మహా గొప్ప భక్తుడైన. వాక్య జ్ఞానం నింపబడిపోయింది ఆయనలో. ఇంక ఎంత నింపబడిపోయిందంటే సాతాను జ్ఞానంలోకి వెళ్ళిపోయేంతగా నింపబడిపోయింది. తాతయ్య గారు అన్నారు, ఎక్కువ చదివేస్తున్న బైబిల్, ఎక్కువగా ఆలోచిస్తున్నాం, దెబ్బ అయిపోతావు చిన్న అని చెప్పి. అప్పటి నుంచి బైబిల్ జ్ఞానం ఎక్కువైపోతే బైబిల్ని ప్రశ్నించడం మొదలెడతాం. నిజంగా చెప్తున్నాను. మా అమ్మగారు అదే అన్నారు, అలాగా ఓకే, దేవుడిచ్చిన వారం యూటిలైజ్ చేసుకో. బైబిల్ జ్ఞానం ఎక్కువ అవుతే బైబిల్ని ప్రశ్నిస్తూ ఉంటాం. బైబిల్లో కొన్ని మాటలు మనకు తప్పుగా అనిపిస్తూ ఉంటాయి. మహాజ్ఞాని చిన్నమామయ్య ప్రేమదాసు అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి తాతయ్య గారి దగ్గరికి వచ్చి, తాతయ్య గారి వెనకాల ఇంకెవరో కూడా సహకరించే వ్యక్తులు లేరని తెలిసి, అడిగే వాళ్ళు ఎవరో లేరని తెలిసి, పాపం మీ ముసల దైవజనుడు ఒక నూతనమైనటువంటి మందిరం కట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా గమనించి తాతయ్య గారిని మభ్యపరిచి, మోసపరిచి, చాలామంది మోసపరిచారు అనుకోండి. ఇప్పుడు పాస్టర్లా చాలామంది అవుతున్నారు చాలామంది. ఈ వ్యక్తి అందరికంటే కొంత ముందు వచ్చాడంతే. పాస్టర్ గారు అంటే నాకు ఇసుక ఇచ్చేవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇటుక అమ్మే వాళ్ళు ఉన్నారు, ఐరన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని అన్నప్పుడు, అవునా బాబు అని చెప్పి, నాకు ఎవరూ లేరు, నన్నన్నా అర్థం చేసుకున్నామని ₹1,00,000, 20,000, 50,000 ఇలా ఇచ్చేస్తూ ఉండేవారు తాతయ్య గారు. చిన్నమామి ఒకసారి అన్నారంటే, నాన్న ఆ వ్యక్తి మంచోడు కాదు, ఆ వ్యక్తి నిన్ను మోసగిస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి యొక్క ఆలోచన మోసం, నిన్ను బాధ పెట్టేటువంటి పరిస్థితులకి ఆ వ్యక్తి తీసుకుని వెళ్ళిపోతాడు అంటే, చిన్నమామి యొక్క మాటని అలక్ష్య పెట్టాడు తాతయ్య. ఎలవయ్యా, నువ్వు చేయకపోగా చేసేవాళ్ళు పేరడ్డం బాగా నీకు మీ అమ్మకే బాగా అలవాటు, అలా కాదు నాన్న అని చెప్పి పదే పదే దేవుడు చిన్నమామి ద్వారాగా మాట్లాడడానికి ఇష్టపడేవారు. కానీ కాదని చెప్పి వెళ్ళిపోయారు ఒకనొక సమయంలో. అది కూడా ఒక పాఠమో లేకపోతే చాలా కారణాలు ఉంటాయి. ఏ వ్యక్తిని గురించి అయితే చెప్పారో అదే విధంగా అన్నీ దొంగిలించేసి, బాబు ఇంకా రాలేదు ఇటుకలు అంటే, ఎప్పుడు ఇచ్చారండి మీరు నాకు డబ్బులు అన్నాడంట. సేమ్ అదే జరిగింది. ఏడిచ్చారంట తాతయ్య గారు. నా బిడ్డ ద్వారాగా దేవుడు మాట్లాడాడు. నేను చెప్పాను మా అమ్మగారికి, ఇక్కడ డబ్బులు పెట్టి సేవ జరిగిస్తున్నటువంటి వ్యక్తుల్లో దొంగ దూరాడు, సంఘాన్ని అపహరించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, జాగ్రత్త సుమి అంటే నా మాట మా అమ్మ గౌరవించింది. దొంగ చేతిలో నుంచి సంఘం తప్పించబడింది. రెండిట్లకి చాలా తేడా ఉంది. ప్రవచన వరం ఉన్నది, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు సంభవింపబోయేటువంటి జరగబోయేటువంటి విషయాలను మాత్రమే కాదు, నీ వెనుకటి జీవితాన్ని సైతం నీ కళ్ళ ముందు పెట్టగలిగేటువంటి సామర్థ్యత కలిగిన వారు ఆ దేవుని మనిషి. ఎవ్వరికీ తెలదు, నాకు తెలదో చెప్తాడు ఆయన. అందుకే పేరు ప్రస్తావించి హైప్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రవక్తలు అనేవాళ్ళు మన మధ్యన తిరుగుతున్నారా లేదా అనేది మీ ఆలోచన కుదిలేసాను. ఎక్కడో ఉంటుందా పిల్ల, మొత్తం లైఫ్ సైకిల్ అంతా కూర్చోబెట్టి చెప్పాడు.
ఎంత కొల్లు అయిపోయినాయి, మామూలుగానే అంత ఉంటాయి పిల్లకొల్లు, ఇంకా పెద్ద అయిపోయినాయి పిల్లకొల్లు. అమ్మ తల్లి, ఇది జరిగే పరిస్థితి. పరిస్థితులు తారుమారు అవుతాయి. ఆ వ్యక్తి మరొక స్త్రీతో వ్యవహారం జరిగిస్తున్నారు. అవునా? అవును. నాకు తెలిసే, హైదరాబాద్లో దేనాకలు తిరుగుతున్నాడు. నీకు తెలుసా? తెలుసు. పెళ్ళి కూడా అయిపోయింది ఆవిడకి. నాకు చెప్పావా? ఏరా నాన్న, మీ చుట్టాలే కదా వాళ్ళు బయట. దేవుడు చెప్తా ఉంటాడు. మన దాన్ని ఏం చేయాలి? అమ్మో అమ్మో అమ్మో, మామగారితో కూడా మాట్లాడిచ్చాడంట. మంచిది కాదమ్మా, మంచిది కాదు. అర్థాయుష్మంతుడు ఆ వ్యక్తి. లేకపోతే నీ ఆలోచన సాతాన మూలంగా వెళ్తా ఉంది. జాగ్రత్తగా దేవుని యొక్క సలహా తీసుకో. దేవునిలో ఏది మంచి జీవితం దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఉన్నతమైన రీతిలో దేవుడి నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. సాతాన వేసాడు. చాలా మంచిదానివి, పవిత్రమైన దానివి, పరిశుద్ధమంతురాలు నువ్వు. అపవాది యొక్క కుయుక్తులకి పట్టబడక తల్లి. మాట్లాడాం, వదిలేసి. చిన్న చిన్న వస్తుంటాయి. మన జాబ్ చేస్తున్నప్పుడు ఇలాంటి దరిద్రులు ఎదురవుతూ ఉంటారు. మనకు ఆకర్షణ కలుగుతూ ఉంటుంది వాళ్ళ మీద. కానీ అది కొన్నిసార్లు సాతాను కూడా పెడతా ఉంటాడు. కాలేజీల్లో, స్కూల్స్లో ఎలా ఉంటుందంటే ఇంకా చాలా మంచోళ్ళు ఆ వ్యక్తులు. ఇంక ఇలాంటి వ్యక్తుల్ని వివాహం ఆడితే మన జీవితం అన్నట్టుగా ఉంటాయి. కానీ అన్నీ కూడా దేవుడు పంపించేటువంటి వ్యక్తులు కాదు. దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు సిద్ధపరిచినటువంటి వ్యక్తి నువ్వు అనుకోని రీతిలో నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. రాజుగారు ఆరాధనలాగా ఊహించాం. టక్ మన బాండ్ కుదురుతూ ఉంటుంది. సువర్ణకుమారి ఇలా అది చాలా విచిత్రంగా ఉంటుంది. లోపల కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు. దేవుడి చిత్తాన్ని భంగపరుస్తూ ఉంటారు. అంటే వీళ్ళ జీవితంలో ఇంకా శ్రమలు రావని అంటలేదు. అందరికంటే ఎక్కువ ఉంటారు శ్రమలో, సమస్యలని. దేవుడి చిత్త ప్రకారంగా నడిచేటువంటి వ్యక్తులకి శ్రమలు ఎక్కువ ఉంటాయండి. మళ్ళీ అది కూడా చెప్తున్నాను, సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ వాటిని అధిగమించి ముందుకెళ్తే మాత్రం దేవుడు వాగ్దానం ఖచ్చితంగా పొందుకుంటారు. దేవుడి చిత్తాన్ని గౌరవించి దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులకే ఎక్కువ సమస్యలు ఉంటాయి, ఎక్కువ శ్రమలు ఉంటాయి. వాళ్ళ జీవితం సుఖశాంతులతో వెళ్ళిపోద్దని నేను అనట్లేదు. అబ్రహాము ఏర్పాటులో ఉన్నవాడేనా సుఖశాంతులతో వెళ్ళాడా? పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడేనా? శ్రమలు ఎందుకు అనుమతించబడ్డాయి? దావీదుని పిలుచుకున్నాడా? జీవితంలో ఎక్కడన్నా మనశాంతిగా పడుకున్నాడా? చిత్తంలో శ్రమలు ఎక్కువ ఉంటాయి, సమస్యలు ఎక్కువ ఉంటాయి. చిత్తం కాని దానిలో హ్యాపీగా ఉంటాం. లైఫ్ దిల్కుష్ ఉంటుంది. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. వస్తాయి, రావని అనట్లేదు. నేను జరగబోయిన వాటిని, జరిగిన వాటిని కూడా తెలియపరచగలిగేటువంటి వ్యక్తులై ఈ ప్రవక్తలు ఉంటారు. వాటిని మనం ఒప్పుకుంటే అక్కడతో దేవుడు తూర్పుకి పడమరి ఎంత దూరమో నీ అతిక్రమాలను అంత దూరం ఏం చేస్తాను? విసిరేస్తాను. జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒప్పుకుంటే చాలు. నువ్వు చేసావని ఒప్పుకో, జరిగించని ఒప్పుకో, నీ శరీరం పాడైందని ఒప్పుకో, నీకు అలాంటి ఆలోచన ఉండేదని ఒప్పుకో. నిజమే, ఈ రోజు వరకు మాట్లాడింది కరెక్టే. నా భర్త బలహీనపడ్డానికి, నా భర్తను కోల్పోవడానికి కారణం నేనే. ఒప్పుకో. నీ అతిక్రమాన్ని తూర్పుకి పడమరకి ఎప్పటికీ ఎంత దూరం ఉందన్నది భౌగోళిక శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేకపోయారు. అంత దూరం విసిరేస్తాను. కానీ తన అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు ఉంటాడు చూడండి, వాడు ఏం చేయబడ్డా? వర్ధిల్లడు, శపించబడతాడు. అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కృపని. నీ అతిక్రమాలు నీకు తెలియదు. నువ్వు చేసిన పాపిష్టి పనులు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అన్ని సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఒక వ్యక్తికి మొందెట్టావని, ఒక వ్యక్తికి దగ్గర అవడానికి కారణం ఏదో రకమైన ఆలోచన వ్యామోహం నీలో ఉందని, దేన్నో చూసే ఒక వ్యక్తిని ఎక్కువ ప్రేమించావని, ఇవన్నీ బయట పెడుతున్నట్టు దాని అర్థం ఏంటి? ఒప్పుకుంటావని. అబ్బాబ్బే, నేను అలాంటివని కాదండి, నాకు ఆస్తి పిచ్చిలు ఏం లేవండి, నాకు అలాంటివి ఏమి ఉండవండి అంటున్నావు. అంటే నీ అతిక్రమాన్ని ఇంకా దాచిపెడుతున్నావు. చెప్పే ఒప్పేసుకో చక్కగా. పక్కా ప్లాన్ అండి అని చక్కగా కుటుంబాన్ని అంత ఎత్తులు ఎత్తుడు. కాదు కూడదంటావా? శపించబడతారు, వర్ధిల్లరు. వర్ధిల్లకపోవడం ఏంటి? శాపం. అందుకే వాళ్ళ జీవితంలో వెలుగు ఉండదు, చీకటి ఉంటుంది. తిరగటి రాళ్ళు శబ్దం వినబడదు.
పెండ్లి కబుర్లు వినబడవు, తిండి సదుపాయం ఉండదు, మానసిక అశాంతి, శపించబడంలో ఉన్న లక్షణాలు. ప్రవక్తలో మొట్టమొదటిగా ప్రవచిస్తాడు, జరిగే వాటిని ప్రవచిస్తాడు, జరగబోయేటువంటి వాటిని ప్రవచిస్తాడు, జరిగిపోయిన వాటిని కూడా ప్రస్తావిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడేమో. దేవుడు ఇక్కడ ఎవరికైనా ఒప్పుకోండి, అన్నీ ఒప్పేసుకున్నాను ప్రభా, నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నీ దగ్గర అన్నీ నేను నిజంగానే ఒప్పుకుంటున్నాను, హృదయం ఇప్పు చెప్పేసుకుంటున్నాను అంటే మనం మొత్తం క్లీన్ చేసేస్తాడు. మొత్తం క్లీను. నువ్వు క్లీన్ చేస్తే అక్కడక్కడ మచ్చలు ఉంటాయి, అక్కడక్కడ చుక్కలు ఉంటాయి. నువ్వు కడిగేవనుకో అక్కడక్కడ ఏ డాగులు ఉంటాయి. ఆయన కడిగాడు అనుకో శుద్ధ సువర్ణంగా మార్చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాడు. ప్రశస్తమైనటువంటి తెల్లని వస్త్రం వలె మార్చేస్తాడు. నువ్వు కడిగినా శుభ్రపరుచుకున్న డాగులకి ఎంతో కొంత మిగులుతాయి. కానీ ఆయన రక్తంతో కడుగుతే సమస్త దుర్నీతి నుండి కూడా తన రక్తం మనకి పాప విమోచన కలిగిస్తుంది. ఆయన్ని అడగండి. నీకు చెప్పబడినవి, దేవుడు నీకు చెప్పినవి, జరిగిపోయిన వాటినన్నింటినీ కూడా వెలికి తీసి నీకు చూపించినవి నిజమైతే ఇంటికెళ్ళి మోకాలేసి ఒప్పుకో, అన్నీ కొట్టివేయబడతాయి. అక్కడి నుంచి విధేయత కలిగి ఉండడం నేర్చుకోండి. కాదా, కూడదా, నువ్వు నీ పిల్లలు 4 తరాలు 100 సంవత్సరాలు అనుభవిస్తారు. నా మాట శాపంగా ఉండొచ్చు, బాధగా అనిపించవచ్చు, కానీ నేను మాట్లాడే మాట సత్యం. ఇది 2వ లక్షణం. ఇంకా మాట్లాడుకుంటా పోతే చాలా లక్షణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి టైం లేదు కదా, గంటంపావు, గంట 2 విషయాలు. ఇంకెన్ని ఉన్నాయో, డజన్లా ఉన్నాయి. ఓ విషయం చెప్పమంటే చెప్తాను, లేదంటే ఆపేస్తాను. చెప్పండి. ఓ 10 నిమిషాల్లో ముగించేస్తారంటే చెప్పండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 10 నిమిషాల్లో అన్నారంటే నాకు తెలిసి ఒక గంట 10 నిమిషాలు వద్ది అన్నట్టు చూస్తున్నారు మీరు. ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఒట్టేసో మాట, ఒట్టేయకుండా మాట నేను చెప్పను. అలా చెప్పకూడదు కూడాని. చెప్పండి. ఓ 10 నిమిషాలు చెప్పనా, 1 లక్ష చెప్పండి. అయితే ఒకసారి చేతులు ఎత్తండి. ఆవలం తెస్తున్నారు డెబోరా గారు, నిద్ర వచ్చేస్తుంది బాబు. సరే, మొదటగా జరగబోయే వాటి గురించి, జరిగిపోయిన వాటిని గురించి కూడా చెప్తాడు. ఎందుకు చెప్తాడు? నాతను పంపించి సినిమా ఎందుకు వేయించాడు? ఒప్పుకుంటామని. దావీదు ఒప్పుకున్నాడు. ఒప్పేసుకున్నా కదా, మరి ఒప్పుకున్న దానికి పాప పరిహారార్థం అనేది ఉండదు కదా, పశ్చాత్తాపం అనేది ఉంది కదా, పర్యవసానం అనేది ఉంది కదా. దేవుడు పాపానికి క్షమిస్తాడు, కానీ పాపం వల్ల వచ్చిన పర్యవసానాన్ని మనం అనుభవించాలి. అది ఎక్కడికే పోదు. దాన్ని హైందువులు కర్మ సిద్ధాంతం అంటారు. నేనంటాను విత్తిన దాన్ని కోయడం అంటాను. ఏం విత్తో అదే కోస్తావు. వాళ్ళ కర్మ సిద్ధాంతం, నేను విత్తిన దాన్ని కోయడం అంటాను. నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు, కానీ ఆ పాపం వల్ల కలిగే పర్యవసానాన్ని మనం అనుభవించాలి. దాని నుంచి ఎవరో తప్పించుకోలేం. నేను తప్పులు చేశాను, ఘోరమైన ఇబ్బందులు చేశాను, ఘోరమైన పాపాలు చేశాను, దానికి నేను అనుభవించుకోవాలి. భూమి మీద అనుభవించుకోవాలి, పరలోకంలో ఉండదు. అనుభవించుకోవాలి. నువ్వు ఒప్పుకున్నా అనుభవించుకోవాలి. ఒప్పుకోకపోతే కొంచెం స్ట్రోక్ ఎక్కువ ఉంటుంది. ఇంజెక్షన్ కావాలా, ఆపరేషన్ కావాలా? పొట్టంతా కోసేసి ఇది కావాలా, ఒక ఇంజెక్షన్తో పోవడానికి కావాలా? ఒప్పేసుకున్నావు అనుకో, చిన్న ఇంజెక్షన్ పంపిస్తాడు. ఒప్పుకోలేదు అనుకో, లాస్ట్లో సంవత్సరాన్ని పొట్ట సీరినట్టు సీరేస్తాడు అంతే. అది తేడా. దావీదు ఎప్పటి వరకు ఒప్పుకున్నాడండి? ఎప్పటి వరకుని? చచ్చిపోయి వరకుని. ఒక తప్పు, ఒక వ్యక్తితో చేసిన తప్పు చచ్చి వరకు ఒప్పుకున్నాడు. ఇంక మళ్ళీ దావీదు ఇంకేం అనలేదు. ఇంకా అయిపోయింది, వదిలేశాను నేను, ఇంక నిన్నేమన్నావు అని కొట్టేశాడు కొడుకుని. ఎందుకు కొట్టేశాడు? దాని కారణం ఉంది. ఇంకెప్పుడు అండవు, వదిలే, చిత్తమేది, అది జరిగిపోయింది, వదిలే. కానీ అనిపించాడు. చచ్చే వరకు ఒప్పుకున్నాడు, చచ్చిపోయే వరకునే. దేవుడు చిత్తమైన ఒప్పుకోవాలి. చిత్తమని కూడా అనుకోడు, దరిద్రం. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు అనుకోండి. వీటి గురించి నేను వెళ్ళకూడదు. తగులుతుంది, దెబ్బ అయితే తగులుతుంది. ఆ దెబ్బలు తగలడం నీకు మంచిది. దెబ్బ తగలకుండా వెళ్తున్నావు అనుకో, ముందుకి నువ్వు పెద్ద దెబ్బ ఉందని అర్థం. ఆదిలోనే తగిలాలి దెబ్బ. ఎంతమందికి అర్థమైంది? ఆదిలోనే తగిలేలా. బేగ తగిలేస్తే సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు పెద్దలు ఏమనేవారంటే, నాకు సైకిల్ రావట్లేదు చిన్నమావయ్య అనేవాడు. నేను సైకిల్ రావట్లేదు చిన్నమావయ్య,
అంటే నేను నేర్పిస్తాను రా. చాలా తుంట్ర పనులు వేసేవారండి బాబు ఇద్దరు మావీళ్ళని. మహా తుంట్రలు. వాళ్ళకంటే సార్కాస్టిక్ ఫెల్లో నేను. చాలా తుంట్రను నేను. మా మావీళ్ళు ఎంత తుంట్రలో అంత తుంట్రలు. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తుంట్రతనం నాకు తెలదు. చాలా తుంట్రలు. అయ్యి బాబోయ్ నరకం చూపించేసేవారు, ఏడిపించేసేవారు. గాదం వాళ్ళు ఇంటి ముందర ఇంటి చుట్టూరు మా చిన్నమాయని పరిగెట్టించేవాడు నేను. లుంగిపండు ఒకటి పట్టుకుని అటు పరిగెడితే అక్కడ పరిగెట్టేవాడు నేను. అలాంటి నన్ను బాధ పెట్టి పనులు చేసేవారు. మంచి మంచి బొమ్మలు కొట్టుకొని అన్ని బ్రిక్స్ అన్ని ఏర్పాటు చేసిన తర్వాత నడుతా రే అనేవారు కాలుతో తన్నేసి. ఇలాంటివన్నీ చేసేవారు. బీపీ ఎక్కువైపోయి సుట్టుట్టుకుని తిరిగితే మా చిన్నమాయి లుంగి పట్టుకొని ఇంకా ఇంటి చుట్టూ తిరగడమే. ఒరే రే 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 అమ్మడో చెప్పరే ఇసిరేసిలో ఉన్నాడు, ఇసిరేసిలో ఉన్నాడు. మరి ఆడుతూ నువ్వు ఎందుకు పెట్టుకున్నారా చిన్న అనేది మా అమ్మ. అంత తుంటలు. చిన్నమాయ సైకిల్ రావట్లేదు, సైకిల్ రాకుండానే నాకు సైకిల్ కొనేసారు మా నాన్నగారు కొనమంటేనే. నాకు సైకిల్ రాకుండానే సైకిల్ కొనుక్కున్నాను, బండి రాకుండానే బండి కొనుక్కున్నాను, కారు రాకుండానే కారు కొనుక్కున్నాను. మరేంటి తెలియదు. అవి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను నేను. బిఎస్ఐ గోల్డ్ మా నాన్నగారిని చాలా ఇబ్బంది పెట్టి కొనేసాను. 2 నెలల తర్వాత మళ్ళీ మార్చేసి ఫోటాన్ కొనుక్కున్నాను ఏడిపించి. ఆ బిఎస్ఐ సైకిల్ కొనుక్కున్నప్పుడు ₹2 ఎంత ఉండేది అది అద్దెకి. ఇక్కడ సాయిబాబు గుడి దగ్గర అద్దెకి ఇచ్చేవారు. అది వేసుకుని తెగ తిరిగేసేవానండి బాబు. ₹2 ఎత్తే ఇంకా ఒక గంట దాని సైన్ ఉడిపోయినా దీని ఉడిపోయినా అంత పట్టుకుండేది సైకిల్. తెగ రుద్దేసేవాడిని సైకిల్ పట్టుకొని. అయితే చిన్న సైకిల్ వచ్చినట్టుగా పెద్ద సైకిల్ వచ్చేది కాదు. ఈ చిన్న సైకిల్ తొక్కేద్దామంటే కాళ్ళు మోపు చేసేచ్చి. మరి పెద్ద సైకిల్ లేదు నువ్వు కొనేసారు నాన్నగారు, కానీ నాకు వచ్చేది కాదు. మా చిన్నమ్మాయిని అడిగాను, చిన్నమ్మాయి నాకు సైకిల్ తొక్కడం రావట్లేదురా అంటే నేను నేర్పిస్తాను రా అన్నాడు. కంటి ఆసుపత్రిని చూడండి, కంటి ఆసుపత్రికి నేను పట్టుకుంటాను, ఏం పర్లేదు అన్నాం కదా అని చెప్పి అలాగరా చిన్నమ్మాయి అంటే మా ఓడి పట్టుకుంటే తొక్కేసి వదిలేసినా నాకు తెలదా. డబ్బేలేం పడిపోయాను. అదే వదిలేసావు అంటే పడిపోతేనే నీకు సైకిల్ వద్ది. అమ్మ బాబు చాలా పెద్ద పని చేశారండి ఆయన. నువ్వు పడిపోతే సైకిల్ వస్తుందా అన్నాడు. నిజంగా పడిన తర్వాత సైకిల్ వచ్చింది. పడిపోలరా నేను పడ్డానా, నేను పడిన తర్వాత నాకు వచ్చింది సైకిల్ అనేవాడు. దెబ్బకి అప్పటి నుంచి సైకిల్ వచ్చేసింది నాకు. కొన్నిసార్లు పడాలి దెబ్బలు. దేవుడు కొడతా ఉంటాడు, అప్పుడు బాగా వస్తుంది. జీవిత పరమార్థం తెలుస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎలా జీవించాలో తెలుస్తూ ఉంటుంది. ఎలా నేర్చుకోవాలో ఇవన్నీ అనుభవాలే. కొన్నిసార్లు పడాలి. దేవుడు దెబ్బేస్తూ ఉంటాడు. దెబ్బేసిన తర్వాతే మనం ఒక పరిపక్వతలోకి వెళ్తాం, ఒక లెవెల్లోకి వెళ్తాం. దెబ్బ వేయాలంటే నువ్వు ముందేం చేయాలి? ఒప్పుకోవాలి. నాకు ఈ రోగం ఉందని ఒప్పుకుంటేనే ఇంజక్షన్ వేస్తాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు లాగేస్తున్నాయండి అని అనకుండా కూర్చున్నావు అనుకో, ఏం ఎత్తడైనా కాళ్ళు చేతులు లాగేస్తున్నా, జ్వరం పెరిగిపోయింది, జ్వరం వచ్చిందని ఇంజక్షన్ చేస్తాడు. నువ్వు ఒప్పుకోవాలి. అక్కడ ఏమన్నా తిన్నావా బాబు? నిన్న మొన్న ఏం తిన్నావు? బిర్యానీ తిన్నాను కానీ చెప్తే ఎక్కడ తిట్టేస్తాడని. పెరిగాను తిన్నానండి అంటే డాక్టర్ తెలదా? పెరిగన్న తిన్నారా పనికి మళ్ళీ కుక్క ఈ నెక్కించండి రా బెటకి సెల్లలు నెక్కించాలంటాడు అంతే. పెరిగన్నం తింటే పెరిగన్నం తిన్నానని చెప్పి బిర్యానీ తినేసావు అనుకో, కొక్కురు తడిపోయి స్వీట్ తినేసావు అనుకో, మా షుగర్ పెరిగితే మళ్ళీ డాక్టర్ గారు తిడతారన్నా సరే చెప్పే ఒప్పేసుకో. అక్కడ దాన్ని తగిన మందు డోసేజ్ పెంచుతాడు. నువ్వు ఒప్పుకోకపోతే ఏమవుద్ది? ఇప్పుడు అర్థమైందా? యూట్యూబ్లో ఫాలోయర్స్ అంటారు అనే అట్టుపండు ఒలిసేట్టినట్టు ఆడుతుంటారని మీరండి. దేవుడిచ్చాడు వారు బుద్ధి వాక్యం. కాబట్టి జరగబోయే విషయాలు, జరిగిపోయిన విషయాలను కూడా ప్రవక్తలు బయలుపరుస్తూ ఉంటారు. మూడవది, ప్రవక్తల్లో కనబడే గొప్ప లక్షణాల్లో చాలా ఉన్నాయి. అంటే గుర్తున్నాయి కానీ కొన్ని గుర్తున్నట్టు ఉన్నాయి. టైం లేదు కదా, ఒకటి చెప్పి ముందులోకి వెళ్ళిపోతాం. ఒకటి ఏంటంటే, ప్రవక్తలో ప్రార్థిస్తున్న సమయంలో, ఒక వ్యక్తిని చేయించి ప్రార్థిస్తున్న సమయంలో ఆ వ్యక్తి పొందుకునేటువంటి వరాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తిని నేను బాప్తిసం ఇచ్చి ప్రార్థించాను, ప్రార్థించిన తర్వాత అమ్మ నువ్వు ఈ వరం పొందుకుంటావా అని చెప్పి ముందుగా చెప్పేస్తూ ఉంటారు ప్రవక్తలు. అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒక విషయం. టైం తీసుకున్న ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఇది ఆత్మీయ పాఠం కనుక ప్రత్యేకంగా మాట్లాడుకుని, ఈ వరాలు అనేవి లిమిటెడ్ ఉండాలి. ఎక్కువ మాట్లాడుకుంటే మళ్ళీ మనకు అర్థం కాదు, మర్చిపోతాం. ప్రవక్తలో దేవుడు నీకు ఇవ్వబోయే, నీకు అనుగ్రహించే ఆత్మ వరాలు ఏంటో చెప్తారు. నీవు ఏ వరాలు పొందుకుంటావో వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు.
ఆ, ఆ. నీలో ఏ ఆత్మవరాలనో చెప్తారు, నీకు దేవుడు ఏ ఆత్మవరాలను సిద్ధపరిచాడో చెప్తారు. అది జరుగుతుందా? జరుగుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒక్కసారి తీసి ముగింపులోకి వచ్చేస్తానే. చాలా ఉందండి బైబిల్ నేర్చుకోవాలంటే, కాకపోతే మనకు సమయం కొద్దిగా ఉంది కదా. మొదటికి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము స్పష్టంగా జాగ్రత్తగా చదువుతాను. తెలుగు వ్యవహార భాషలో చదువుతాను, అనువాద భాషలో చదవను, మీకు అర్థం కాదు. మొదటికి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. పెద్దలో హస్త నిక్షేపణ చేసి ప్రార్థించినప్పుడు ప్రవచనం చెప్పే సమయంలో నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరము అలక్ష్యము చేయకు. ఎవరైనా పెద్దలో నీ మీద చెయ్యించి ప్రార్థించి నీకు దేవుడు అనుగ్రహించబోయేటువంటి వరాలు ఇవి అని చెప్పితే నువ్వు వాటిని అలక్ష్యం చేయకు. ఆ వరవేంటో దేవుడు నీకు ముందుగానే తెలియపరిచాడు కనుక దాని గురించి నువ్వు ప్రార్థించి దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రవక్త చేస్తాడు ఈ పని. ప్రవచన వరం నిజమైంది అయితే ఒక వ్యక్తి మీద చెయ్యేసి ఆ వ్యక్తి కలుగున్న వరాలు, ఆ వ్యక్తికి దేవుడు సిద్ధపరిచిన వరము అనుగ్రహించబోయేదని ముందుగా చెప్తాడు. ఇదిగో నీకు ఇది భాషలో మాట్లాడే వరం ఇవ్వబోతున్నాడు దేవుడు అని అన్నప్పుడు మనం ఏం చేయకూడదు? లైట్ తీసుకోకూడదు. బాప్తీసం ఇచ్చి అనిల్ని పిలిచి నీకు దర్శన వరం ఇవ్వబోతున్నాడు నాయన, 2వ రోజు దర్శనం వచ్చింది, అద్భుతమైన దర్శనం. నీకు ఉందా లేదా వరం? అలక్ష్యం చేయకూడదు. నీకు వచ్చిన దగ్గర కాలిపోతుంది. కొంతమందికి దేవుడు మాట్లాడతాడు, ప్రవచన వరం చెప్తా ఉంటాడు. ఇదిగో బాప్తీసం పొందుకున్నావు, దేవుని చాలా బాగా ఎదుగుతున్నావు, దేవుడు నీకు భాషల వరం ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు స్వస్థత వరం ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు పాస్టర్ గారు స్వస్థత వరం వస్తుంది అన్నారు అని మర్చిపోవడం కాదు. దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తానన్నాడు అని కనిపెట్టాలి. ఇక్కడ ఎవరెవరు ఏ వరాలు పొందుకుంటారో దేవుడు ముందుగానే కొంతమంది తెలియజేశాడు. వాళ్ళు ఆశపడేది ఇవ్వడం అని నేను అనట్లేదు, కానీ అది కూడా ఇస్తాడు. ఒక వ్యక్తికి మొన్నే మాట్లాడాను, భాషలు మాట్లాడే వరం వస్తుంది నీకు, కానీ నేను కోరుకుంటుంది వేరేది, కానీ దేవుడు కోరుకున్నది ఇవ్వడు కదండి, అది కూడా ఇస్తాడు. వెనకటి వారికి ఉంది ఆ వరం. అవునా? అవునండి, నీకు ఇస్తున్నాడమ్మా. ఏం చేయాలి? ప్రార్థన బాగా చేయాలి. చక్కగా ప్రార్థనలో కనిపెడితే ఆ వరం నీకు అనుగ్రహించబడుతుంది. అది అనేక మందికి ప్రయోజనకరమైన వరంగా ఉంటుంది. మేము అభిషేకించబడి వచ్చేస్తున్నటువంటి తరుణంలో కేరళ ప్రాంతానికి సంబంధించిన అభిషక్తురాలు తెరిస్సా పాల్ గారు ఇద్దరి మీద హస్తనిక్షేపణ చేసి ప్రార్థించి ప్రవచించి, ఆయన పేరిటి ఛానల్లో దినకరణ డిజేఎస్ దినకరన్ మించిన పరిచర్య అని దేవుడు భాషలో మాట్లాడే వరం ఇస్తున్నాడు. నీకు ఇచ్చాడు నాకు. ఆవిడ ప్రవచించింది. ప్రసన్నాకి ఇస్తాను అని అన్నాడు, అలక్ష్యం చేస్తుంది. ఆవిడకి వస్తుంది, భాషల్లో మాట్లాడుతుంది, ఆ పిల్ల మాట్లాడుతుంది. ప్రార్థించాలి, కనిపెట్టుకోవాలి, దేవుడిస్తాడు. స్వస్థత వరం కొంతమంది యవనబిడ్డలకి ఇచ్చాడు, ప్రసన్న గారికి ఇచ్చాడు. ఆ వరం వస్తుంది, ప్రసన్న వాడుకుంటున్నాడు దేవుడు. అలాగా దైవజనులు కొన్నిసార్లు నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, సామర్థ్యతని దేవుడు
ఒక సేవకుడు ద్వారాగా బయలుపరిస్తే దాన్ని ఏం చేయకూడదు మనం? చెప్పండి. అలక్ష్యం చేయకూడదు. చక్కగా ప్రార్థనలో గడిపి, నాయనా నువ్వు మాట ఇచ్చావు, మాట ఇవ్వకపోతే వేరే విషయం, మాట ఇవ్వకపోతే వేరే విషయం, మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ప్రవక్తలో ప్రవచించేవారు దేవుడు ఇవ్వబోయేటువంటి వరాలను కూడా చెప్తూ ఉంటారు. నాకు అభిషేకం ఇచ్చినటువంటి వ్యక్తి చెప్పింది నేను పొందుకున్నాను. మా అమ్మగారు నాతో అన్నారు, నువ్వు భాషలు మాట్లాడతామని. నేను పొందుకున్నాను. తాతకు మించిన స్వస్థతలు నువ్వు జరిగిస్తావు అన్నది మా అమ్మ. నేను పొందుకున్నాను. నేను వాళ్ళ యొక్క మాటలను అలక్ష్యం చేయలేదు. అమ్మో కావాలైతే. కానీ కొంతమందిని పిలిచి మరి, అమ్మ దేవుడు అద్భుతమైనటువంటి వరం ఇచ్చాడు నీకు, మంచి ప్రార్థనా పరురాలు అయిపోతావు, నువ్వు చాలా అద్భుతమైన ప్రార్థనా పరురాలు అయిపోతావు. అలాగానే శాంత బాబాయ్ బాబాయ్ అంటారు. చేయరాలి ప్రార్థన ఇంటికి వెళ్ళి, మంచి దర్శనవరం వస్తుంది నీకు, భాషలు మాట్లాడతావు. అవునా? అక్కడితో అయిపోయింది. ఒక అమ్మాయికి ఇక్కడ ఉండేది లేదు ఇప్పుడు, భాషలు మాట్లాడతాం అమ్మా అన్నాను. లక్ష్యం ఉంచి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టింది. తర్వాత రోజు వచ్చి, అన్నయ్య నా నాలుక మడతడింది అంది. అలా అనిపించింది, మడతడింది మడతన్నట్టు ఉండాలి కదా. తర్వాత పోయింది మళ్ళీ. దాన్ని కొనసాగించాలి, ఆ వరాన్ని యూటిలైజ్ చేయాలి. కొంతమంది యూటిలైజ్ చేయరు. ఈ వరాలు ఉంటాయి కానీ యువతలకి ఏమి ఇచ్చాడో కూడా తెలిసి దేవుడు. ఇంకా ఇప్పటివరకు మాట్లాడుకుని ఏమి లేవు వీళ్ళకి. తర్వాత రోజుల్లో కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. దర్శనం ఉందరా నీకు? అద్భుతమైన వరం. ఫస్ట్ రక్షించబడిన వ్యక్తి నా చేతిలో. మనం పెద్దకి ఏమి ఇచ్చాడు, చిన్నకి ఏమి ఇచ్చాడు, కిరణ్ గడికి ఇప్పటివరకు మాట్లాడుకున్నవి ఏమి వాళ్ళల్లో లేవు. వీళ్ళు ఇది నాకు కనబడింది. బాప్తీసం ఇవ్వడంతోనే ఎక్కడే కదా చెప్పాను నీకు. తర్వాత రాత్రి చెప్పాడు, ఇది నా పరిస్థితి. సూపర్. ఇప్పుడు చెప్తే అది బాగోదు, బయటికి ఎక్కడన్నా చెప్తారని చెప్పట్లేదు దర్శనం ఏంటో. ఎందుకంటే ఇక్కడ ఇంకోళ్ళకి చారదీసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొంతమంది చర్చ్ గ్రూపులో పెట్టి ఫార్వర్డ్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. పాపం వాళ్ళకి తెలియదు, నాకు తెలిసేది. శాపం ఇంకా కుదించిపోతావు నువ్వు, నీకు అర్థం అవ్వట్లేదు అంతే. ప్రవచనము దేవుడు ఇచ్చేటువంటి వరాలను కూడా చెప్పగలుగుతుంది. ఒకవేళ నీ సేవకులు నీకు అనుగ్రహించబోయేటువంటి వరాన్ని గురించి ముందుగా ప్రవచిస్తే వాటిని అలక్ష్యం చేయకుండా కనిపెట్టుకోవాలి. ఎప్పుడిస్తాడని ప్రార్థన మూలంగా కనిపెట్టుకుంటే అవి లభిస్తాయి. లభించిన తర్వాత వాటిని యూటిలైజ్ చేయాలి, సద్వినియోగపరచాలి, వాడుతూ ఉండాలి. వాడకపోతే ఏమైపోతాయి? దాచబడిపోతాయి, మరుగైపోతాయి. వాడాలి. వాడుతుంటేనే ఇంకోటి కొత్తగా ఇంకా మెరుగు అవుతూ ఉంటుంది ఆ వారం. నేను దేన్ని వాడకుండా ఉండను. ఒకటే దేవుడు ఇచ్చాడని తెలిసి మానేశాను, చాలా దూరం అయిపోయింది. కానీ రీసెంట్గా మళ్ళీ మొదలెడితే ఒక 3 పాటలు మళ్ళీ రాసుకున్నాను. వాడాలి. ప్రవక్తలో ప్రవచిస్తారు, ప్రవక్తలో జరిగిన వాటిని గుర్తు చేస్తారు, ప్రవక్తలో పరిశుద్ధాత్ముడిచ్చే ఆత్మవరాల్ని ప్రవచనలో నీకు బహుకరిస్తారు. ప్రవక్తలు ఇంకేం చేస్తారు? బోల్డ్ చేస్తారు. కాబట్టి ప్రవక్తల జోలికి మీరు పోకుడి. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే గద్దించనన్నాడు నేను. వాళ్ళ మీదకి లేచిన రాజులను గద్దించనన్నాడు, రాజ్యాలను తొక్కేసానన్నాడు, గర్భాలను మూసేసానన్నాడు. ప్రవక్తల జోలికి వస్తేనే. లేదండి మాకు నోటి నచ్చుకొచ్చినట్టే మాట్లాడుతుంటాం, మా కోపం వస్తే కోపం వచ్చినట్టుగానే ఉంటాం, మాకు ఎలాగనిపిస్తే అలాగే ఉంటాం, మా బీపీ పెరిగింది, మీ ఇష్టం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను అభిషేకించిన వాడిని ముడితే నా కనుగుడ్డిని ముట్టినట్టే. నా ప్రవక్తల జోలికి పోకండి. నా ప్రవక్తల జోలికి వచ్చిన వాళ్ళని సైతం గద్దించాను, గర్భాలు మూసాను. మంచిది కానే కాదు. నేను అందుకే ఎప్పుడు అంటున్నాను, వీలైతే అట్టి వారికి దగ్గరగా సమీపంగా వాళ్ళ యొక్క ప్రేమని సంపాదించుకో, అది మేలు. అంతేగాని వాళ్ళని బాధ పెట్టి శాపాన్ని సంపాదించుకోవడం వల్ల వర్ధిల్లరు. కొంతమంది ప్రవక్తలు నిలబెట్టి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడికి మీరు ఇలా చేశారమ్మా అని చెప్పి అదే ప్రెమిసిస్లో అదే ప్రాంతంలో నిలబెట్టి మీరే చేశారని అంటే
ఆ వ్యక్తి నేను చెయ్యలేదని అబద్ధం ఆడారు, శపించబడ్డారు. ఆ వ్యక్తికి గుర్తుంటే ఆ తప్పును ఒప్పుకుంటారు, దేవుడు విడుదల అనుగ్రహిస్తారు. ఒట్టేసి చెప్పండి అనకూడదు ఆ మాట. దేవుని మందిరంలో చెప్తున్నాను, నేను అబద్ధం ఆడట్లేదని చేసిన అబద్ధం శాపంలో నడిపించేసింది ఆ వ్యక్తిని. నిజమో కాదో ఆ వ్యక్తి యొక్క మనసాక్షికే తెలుసు. నిజమైతే ఒప్పుకో, విడుదల పొందుకుంటావు. కాదో కూడదని ఇలాగే ఉంటావా, నీ ఇష్టం. నాతోనే అబద్ధాలా, నా తెల్దా ఆ మాత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.